Third chapter, rivers and projects. Most important chapter in geography, rivers and projects. Not only in geography, the same chapter we can see in standard GK also. So rivers and projects అనేది చాలా important chapter అండి. So every river has 3 stages in its life. మనుషులకి ఏ విధంగా అయితే 3 స్టేజెస్ ఉంటాయో సేమ్ రివర్కి కూడా 3 స్టేజెస్ ఉంటాయి. చైల్డ్హుడ్, ఎంగేజ్, ఓల్డ్ ఏజ్. చైల్డ్హుడ్, ఎంగేజ్, ఓల్డ్ ఏజ్. ఎవ్రీ రివర్ హ్యాస్ 3 స్టేజెస్ ఇన్ ఇట్స్ లైఫ్. మరి ఇన్ చైల్డ్హుడ్ ఎవ్రీ రివర్ బోర్న్ ఆన్ ది టాప్ ఆఫ్ ది మౌంటైన్. ఎంత గొప్ప నదైనా ప్రపంచంలో ఎక్కడ పుడుతుంది? కొండల మీద పడుతుంది, టాప్ ఆఫ్ ది మౌంటైన్ పడుతుంది. సో మరి కొన్ని రివర్స్ ఏమో పైన ఉన్నటువంటి హిమాలయాల్లో ఉన్న స్నో అంతా మెల్ట్ అయిపోయి ఫ్లో అవుతూ ఉంటాయి. కొన్ని రివర్స్ పైకి వెళ్తున్నప్పుడు టెంపరేచర్ డిక్రీజ్ అయ్యి రెయిన్ఫాల్ పెరగడం వల్ల ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఎనీవే ఎవ్రీ రివర్ ఇన్ ద యూనివర్స్ మస్ట్ బి బోర్న్ అట్ ద టాప్ ఆఫ్ ది మౌంటైన్. కొండల మీద పుట్టింది. ఇక్కడ నుంచి అనేది డెఫినెట్గా ఎక్కడికి వస్తుంది? ప్లెయిన్కి వస్తుంది, మైదాన ప్రాంతానికి వస్తుంది, ప్లెయిన్కి వస్తుంది. ఫ్రమ్ బర్త్ ప్లేస్ టు ప్లెయిన్, పుట్టిన దగ్గర నుంచి ప్లెయిన్ వరకు ఉన్న ఈ రీజియన్ని, పుట్టిన దగ్గర నుంచి ప్లెయిన్ వరకు ఉన్న ఈ స్టేజ్ని ఏమంటారంటే చైల్డ్హుడ్ అంటారు. దీన్నే మనం చైల్డ్హుడ్ అంటున్నాం. మరి చైల్డ్హుడ్లో రివర్ ఏం ఫామ్ చేస్తుంది? నెంబర్ 1, వాటర్ ఫాల్. వాటర్ ఫాల్స్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ పుట్టిందండి, పైనుంచి ఇలా పడుతున్నాయి వాటర్, పైనుంచి ఇలా వాటర్ కింద పడితే ఏమంటాం? వాటిని వాటర్ ఫాల్స్ అంటాం. అందుకనే ఫస్ట్ ఏం ఫామ్ అవుతున్నాయి? వాటర్ ఫాల్స్ ఫామ్ అవుతున్నాయి. దెన్ బాబర్స్, బంగర్స్. బాబర్స్ ఫామ్ అవుతున్నాయి, బంగర్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. సో బాబర్స్ ఫామ్ అవుతున్నాయి, బంగర్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. మరి ఎలా ఫామ్ అవుతాయి ఏంటి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏమన్నాం? వాటర్ ఫాల్స్ ఫామ్ అవుతున్నాయి అన్నాం. వాటర్ ఫాల్స్. మరి లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ ఫాల్ ఏది అంటే నయగరా ఫాల్. నయగరా ఫాల్ లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద వరల్డ్. దెన్ హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద వరల్డ్ ఏంజల్స్. ఏంజల్స్ వాటర్ ఫాల్, సో విచ్ వీ కెన్ సీ ఇన్ వెనిజులా. సో ఇది హైయెస్ట్ వాటర్ ఫాల్. ప్రపంచంలోనే పెద్ద వాటర్ ఫాల్ అంటేనేమో నయగరా ఫాల్. దెన్ హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద వరల్డ్ అంటేనేమో ఏంజల్. అలాగే లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా జోగ్ ఫాల్. జోగ్ ఫాల్ అనేది మనకి కర్ణాటక రివర్లో, కర్ణాటక స్టేట్లో ఉందండి. సో ఇది శరావతి అనే రివర్ వల్ల ఫామ్ అయింది. శరావతి రివర్ వల్ల ఫామ్ అయినటువంటి ఫాల్ ఇది మనకి జోగ్ ఫాల్ అంటే. అలాగే హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డుడుమా. డుడుమా ఫాల్ ఈ విశాఖపట్నంలో ఉంది. ఇది మార్చ్ ఖండ్ రివర్ వల్ల ఫామ్ అయింది. అలాగే హైయెస్ట్ ఫాల్ ఇన్ తెలంగాణ కుంతలా. కుంతలా ఫాల్. కుంతలా ఫాల్ ఇది ఆదిలాబాద్ డిస్టిక్ లో ఉంది. ఇది కడెం రివర్ వల్ల ఫామ్ అయింది. సో ఇవి మనకి వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో ఓవరాల్ గా ఫస్ట్ స్టేజ్ చైల్డ్హుడ్. చైల్డ్హుడ్ లో మనకి ఫాల్స్ ఫామ్ అవుతున్నాయి. మరి చైల్డ్హుడ్ లో ఏమేమి ఫామ్ అయినాయి అంటే చైల్డ్హుడ్ లో ఫామ్ అయినటువంటి ఫాల్స్ ఏమున్నాయి అంటే చైల్డ్హుడ్ లో జనరల్ గా మనకి ఫాల్స్ ఫామ్ అవుతున్నాయి. ఏమేం ఫాల్స్ ఫామ్ అయినాయి మనకి ఇక్కడ అంటే ఇండియాలో ఫామ్ అయినటువంటి ఫాల్ అంటే లార్జెస్ట్ ఫాల్ జోగ్ ఫాల్ అన్నాం. అలాగే ఏపీ తెలంగాణలో అయితే డుడుమా ఫాల్ ఆంధ్రప్రదేశ్, కుంతలా ఫాల్ తెలంగాణ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ బాబర్ అన్నాం, బంగర్ అన్నాం. సో ఈ బాబర్ అండ్ బంగర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి? బాగర్, సో విచ్ ఈస్ ఫార్మ్డ్ రాక్ ల్యాండ్ బౌండరీ అంటే నదికి పక్కనే నిక్షిప్తమైనటువంటి రాతి మైదానాన్ని మనం ఏమంటున్నామంటే బాబర్స్ అంటున్నాం. సో పైనుంచి వాటర్ ఇలా కింద పడ్డాయండి. పైనుంచి వాటర్ ఇలా కింద పడినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎర్త్ కంటెంట్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది, లోపల ఉన్న రాళ్ళన్నీ పైకి వెళ్తాయి. అందుకని ఈ గులక రాళ్లతో కూడినటువంటి మైదానాన్ని
రాళ్లతో కంటైన్ అయి ఉన్నటువంటి మైదానాన్ని మనం ఏమంటున్నామంటే బాబర్స్ అంటున్నాం. బంగర్ అంటే ఇట్స్ ఏ ఓల్డ్ అలువియల్ సాయిల్. సో ఇట్ హ్యాస్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కంకర్ అండ్ నోడ్యులస్. సో మరి ఓల్డ్ అలువియల్ సాయిల్ నే మనం ఏమంటాం? బంగర్స్ అంటున్నాం. ఓల్డ్ అలువియల్ సాయిల్ నే మనం ఏమంటాం? బంగర్ అంటాం. న్యూ అలువియల్ సాయిల్ నే మనం కాదర్ అంటాం. కాదర్ ఈజ్ ఏ న్యూ అలువియల్ సాయిల్, బంగర్ ఈజ్ ఏ ఓల్డ్ అలువియల్ సాయిల్. ఓల్డ్ అలువియల్ సాయిల్ అంటే బంగర్, కాదర్ అంటేనేమో న్యూ అలువియల్ సాయిల్. కాదర్ న్యూ అలువియల్ సాయిల్, బంగర్ అనేది ఓల్డ్ అలువియల్ సాయిల్. మరి యంగేజ్ లో ఏం ఫామ్ అవుతున్నాయి? బాబర్స్ ఆల్రెడీ వినో. ఓల్డ్ అలువియల్ సాయిల్స్ ఎక్కడుంటాయి? ఇవి నదికి కొంచెం దూరంలో నిక్షిప్తమై ఉంటాయి. అంటే నదికి దూరంలో ఉన్నటువంటి ఈ ప్లేన్స్ అన్నిటిని కూడా మనం ఏమంటున్నాం? బాబర్స్ అంటున్నాం. ఎలాంటివి ఇవి? ఓల్డ్ అలువియల్ సాయిల్స్ అంటున్నాం. అలాగే బంగర్, బాబర్, బంగర్, అలాగే ఖాదర్, అలాగే టెరాయి సాయిల్స్. టెరాయి సాయిల్స్ అంటే మనకి చిత్తడి చిత్తడిగా కనిపించేటువంటి నేలన్నీ. చిత్తడి చిత్తడిగా కనిపించేటువంటి నేలన్నిటిని మనం ఏమంటున్నామంటే టెరాయి సాయిల్స్ అంటున్నాం. మరి ఎక్కడ కనిపిస్తాయి మనకి టెరాయి సాయిల్స్? విచ్ వి కెన్ సే ఇన్ శివాలిక్, ఫుడ్ స్టెప్ ఆఫ్ శివాలిక్ రీజియన్ లో కనిపిస్తుంటాయి మనకి. శివాలిక్ పర్వత పాదాల దగ్గర కనిపించేటువంటి నేలన్నీ కూడా మనకి ఏవి అంటే టెరాయి సాయిల్స్. ఇక మరి నెక్స్ట్ వన్ ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్ లో ఏం ఫామ్ అవుతున్నాయి? బీచ్లు కానీ, డెల్టాలు కానీ, షేల్స్ కానీ ఫామ్ అవుతున్నాయి. అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం చైల్డ్హుడ్ అంటే రివర్ మౌంటైన్ మీద పుట్టి ప్లేన్కి వచ్చింది. ప్లేన్కి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? ఇది ఇలా ఫ్లో అవుతుంది. ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఏం చేస్తుంది? సాయిల్ ఎరోషన్ చేస్తుంది. ఇక్కడ నుంచి శాండ్ అంతా కలెక్ట్ చేసుకొని తీసుకెళ్తుంది. తీసుకెళ్ళినటువంటి శాండ్ అంతా ఏం చేస్తుంది? సముద్రంలో మెర్జ్ అయ్యేటప్పుడు బ్యాంక్ ఆఫ్ ది సీ పడేస్తుంది. మరి బ్యాంక్ ఆఫ్ ది సీ పడేస్తే దీన్నే మనం ఏమంటున్నాం? బీచ్ అంటున్నాం. ఇదే పెద్దగా ఉంటే డెల్టాస్ అంటాం. అదే సీ ఒడ్డున మనకి షేల్స్ కనిపిస్తుంటాయి. అంటే బంక మట్టి, బంకగా ఉండేటువంటి జిగురు లాంటి మట్టి అన్నమాట. మరి దిస్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ సీ ట్రాన్స్పోర్టేషన్. షేల్స్ ఆర్ హార్మ్ఫుల్ ఫర్ సీ ట్రాన్స్పోర్టేషన్. మరి ఎందుకు ఇవి హార్మ్ఫుల్ ఫర్ సీ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇందులో నుంచి పడవలన్నీ వచ్చి మునిగిపోతాయి అన్నమాట. సో దానివల్ల దిస్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ సీ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఇది మనకి టెరాయి సాయిల్స్ అంటే. సో ఇట్లా మనకి సాయిల్స్, ఇట్లా మనకి ఎవ్రీ రివర్ హ్యాస్ 3 స్టేజెస్ అండి. సో ఎవ్రీ రివర్ హ్యాస్ 3 స్టేజెస్ ఇన్ ఇట్స్ లైఫ్: చైల్డ్హుడ్, యంగేజ్, ఓల్డ్ ఏజ్. చైల్డ్హుడ్ లో బీచ్, చైల్డ్హుడ్ లో మనకి ఫాల్స్ కానీ, బాబర్స్ కానీ, బంగర్స్ కానీ. అలాగే ఎంగేజ్ లో బాబర్ కానీ, బంగర్ కానీ, కాదర్ కానీ, టెరాయి కానీ. అలాగే ఓల్డ్ ఏజ్ లో బీచ్లు కానీ, డెల్టాస్ కానీ, షేల్స్ కానీ ఫామ్ అవుతున్నాయి. ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారు? సో డెల్టాస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ విచ్ స్టేజ్ ఆఫ్ ది రివర్ అంటున్నారు. ఓల్డ్ ఏజ్ లో ఫామ్ అవుతున్నాయి మనకి ఈ డెల్టాస్ అనేవి. సో ఇలా మనకి రివర్స్ అని ఎవ్రీ రివర్ హ్యాస్ 3 స్టేజెస్. మరి హౌ మెనీ టైప్ ఆఫ్ రివర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? మరి టోటల్ రివర్స్ ఇన్ ఇండియా విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. రివర్స్ ని మనం 3 టైప్స్ గా డివైడ్ చేస్తున్నామండి. టోటల్ రివర్స్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ ఏమేమి ఉన్నాయి? హిమనియన్ రివర్, హిమనియన్ రివర్. నెంబర్ 2 పెనిన్సులార్ రివర్. నెంబర్ 3 ఎక్సోటిక్ రివర్. హిమనియన్ రివర్, పెనిన్సులార్ రివర్ అండ్ ఎక్సోటిక్ రివర్. సో టోటల్ రివర్స్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్: Himalayan river, Peninsular river and exotic river. Then Himalayan rivers, already we discussed in Himalayas. Upper Himalayas which are famous for Himadri. These Himadri, upper Himalayas which is famous for mountains. All these mountains covered by deep snow, by melting snow, rivers are flowing. Those rivers are called Himalayan rivers. ఈ రివర్స్ నే మనం ఏమన్నాం? హిమనియన్ రివర్స్ అన్నాం. ఈ హిమనియన్ రివర్స్ అనేవి ఇలా ఫ్లో అవుతున్నాయి. ఇవి ఆల్ 365 డేస్ దీస్ రివర్స్ కెన్ ఫ్లో. సంవత్సరంలో 365 రోజులు ప్రవహిస్తూనే ఉంటాయి. అందుకే ఈ రివర్స్ ని మనం లైఫ్ టైమ్ రివర్స్ అంటున్నాం, జీవనదులు అని పిలుస్తున్నాం. సో హిమనియన్ రివర్స్ ఆల్సో నోన్ యాజ్ లైఫ్ టైమ్ రివర్స్. ఆల్ 365 డేస్ దీస్ రివర్స్ కెన్ ఫ్లో. అందుకని మనం వీటిని లైఫ్ టైమ్ రివర్స్ అనొచ్చు. ఏమేమి ఉన్నాయండి? సింధు రివర్, బ్రహ్మపుత్ర రివర్ అండ్ గంగా రివర్. సో దీస్ ఆర్ కాల్డ్ హిమనియన్ రివర్స్. దెన్ పెనిన్సులర్ రివర్స్. వాట్ ఆర్ పెనిన్సులర్ రివర్స్? పెనిన్సులర్ రివర్స్ అనేవి విచ్ ఆర్ బేస్డ్ ఆన్ రెయిన్ఫాల్.
రెయిన్ఫాల్ మీద బేస్ అయి ఉన్నటువంటి రివర్స్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ రెయిన్ఫాల్, అందుకే వీటిని మనం రెయిన్ఫాల్ బేస్డ్ రివర్స్ అంటున్నాం. సో ఇవి రెయిన్ఫాల్ బాగా ఉన్నప్పుడు ఫ్లో అవుతాయి, లేదంటే మనకి ఎండిపోయే ఛాన్స్ ఉంది. మరి ఏమున్నాయి? గోదావరి, కృష్ణ, నెక్స్ట్ కృష్ణ, కావేరి, పెన్నా, నర్మదా, తపతి, మహానది. మరి ఇవి ఎక్కడ పుట్టాయి? విచ్ ఆర్ కంప్లీట్లీ బోర్న్ ఇన్ పెనిన్సులర్ ఇండియా, ఫ్లోయింగ్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. అట్లాంటి రివర్స్ అన్నీ కూడా మనకి పెనిన్సులర్ రివర్స్. పోతే ఎక్సోటిక్ రివర్స్. వాట్ ఆర్ ఎక్సోటిక్ రివర్స్? రివర్స్ విచ్ ఆర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ డెజర్ట్స్. ఎడారుల గుండా ప్రవహించేటువంటి నదులని మనం ఎక్సోటిక్ రివర్స్ అంటాం. లూని, గగ్గర్, సరస్వతి. లూని, గగ్గర్, సరస్వతి విచ్ ఆర్ కాల్డ్ ఎక్సోటిక్ రివర్స్. లూని, గగ్గర్, సరస్వతి విచ్ ఆర్ కాల్డ్ ఎక్సోటిక్ రివర్స్. ఇవి ఓవరాల్ గా మనకి 3 టైప్ ఆఫ్ రివర్స్ ఉన్నాయి. సో టోటలీ రివర్స్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఏమేమి ఉన్నాయంటే హిమనియన్ రివర్స్ ఉన్నాయి, పెనిన్సులర్ రివర్స్ ఉన్నాయి, ఎక్సోటిక్ రివర్స్ ఉన్నాయి. హిమనియన్ రివర్స్ విచ్ ఆర్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ Himalayan origin, peninsular rivers which are completely based on rainfall, exotic rivers which are flowing from deserts. Ivi 3 type of rivers. Both the first one, Sindhu river. Sindhu river, birthplace of Sindhu. Sindhu nadi ekkada puttindi. What exactly the birthplace of Sindhu river? Sindhu river which is born in Tibet, Manasa Sarovar. టిబెట్ లోని మానస సరోవర్ అనే ప్లేస్ లో పుట్టిందండి. టిబెట్ లోని మానస సరోవర్ అనే ప్లేస్ లో పుట్టింది. ఇక్కడ నుంచి ఫ్లోయింగ్ ఇన్ 2 డైరెక్షన్స్. ఇక్కడ నుంచి ఫ్లోయింగ్ ఇన్ 2 డైరెక్షన్స్. One is towards left direction, one is towards right direction. అంటే సింధు నది 2 పాయలుగా ప్రవహిస్తుంది. ఎలా ప్రవహిస్తుంది? లెఫ్ట్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది, అట్ ద సేమ్ టైం రైట్ డైరెక్షన్ లో కూడా ఫ్లో అవుతుంది. లెఫ్ట్ డైరెక్షన్ అండ్ రైట్ డైరెక్షన్, లెఫ్ట్ డైరెక్షన్ అండ్ రైట్ డైరెక్షన్, లెఫ్ట్ అండ్ రైట్ డైరెక్షన్స్. Whatever the tributaries flowing from left direction, flowing from India, Pakistan, going to merge in Arabian Sea. So whatever it is flowing towards right direction, it is flowing towards China. All right. So totally, Sindhu River has catchment area in 3 countries: India, China, Pakistan. India, China, Pakistan. ఈ 3 కంట్రీస్ లో ఫ్లో అవుతున్నటువంటి రివర్ మనకి ఈ రివర్ సింధు రివర్. సో ఇట్ హ్యాస్ క్యాచ్మెంట్ ఏరియా ఇన్ 3 కంట్రీస్: ఇండియా, చైనా అండ్ పాకిస్తాన్. దెన్ టోటల్ క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ దిస్ రివర్ 2800 kilometers. 2880 kilometers it has catchment area. Then total length of river in 3 countries 2880 kilometers. 2880 kilometers of length undandi Sindhu river in 3 countries: India, China and Pakistan. In India, only in India 706 kilometers in India. India lo aithe 706 kilometers flow avutundi manaki ee river. 706 kilometers in India, Sindhu river. In 3 countries 2880 kilometers. In 3 countries 2880 kilometers. In India 706 kilometers. So ఇది మనకి సింధు రివర్. దెన్ సింధు రివర్ హ్యాస్ 2 టైప్ ఆఫ్ ట్రిబ్యూటరీస్. సింధుకి 2 రకాల ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. దెర్ ఆర్ 2 టైప్ ఆఫ్ ట్రిబ్యూటరీస్ ఫర్ సింధు రివర్: లెఫ్ట్ ట్రిబ్యూటరీ అండ్ రైట్ ట్రిబ్యూటరీ. లెఫ్ట్ ట్రిబ్యూటరీ అండ్ రైట్ ట్రిబ్యూటరీ. సో what are the left tributaries and what are the right tributaries? We can see here left and right tributaries. Left tributary and right tributaries. Left and right, left and right tributaries. So left tributaries which are flowing towards India, Pakistan, going to merge in Arabian Sea.
right tributary which is going to China. So left tributary is Jhelum, Chenab, Beas, Ravi, Satluj. We can say simply JC brothers. So JC brothers are the tributaries of Sindhu which are flowing towards left direction. లెఫ్ట్ డైరెక్షన్ లో ఫ్లో అవుతున్నటువంటి సింధు ట్రిబ్యూటరీస్ ఏమన్నాయంటే జీలం, చినాబ్, బియాస్, రవి, సట్లైజ్. రైట్ ట్రిబ్యూటరీస్ గిల్గిత్, షోక్, జస్కర్, హుంజా. So these are the tributaries which are flowing towards right direction towards China. So left tributaries, right tributaries, total length of the river 2880 kilometers. In India 706 kilometers. Then left tributaries which are flowing from India, Pakistan. Left tributaries which are flowing from India and Pakistan, మరి ఇండియా పాకిస్తాన్ లో ఫ్లో అవుతుంది అంటే డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ కంట్రవర్సీస్. మరి ఏంటి కంట్రవర్సీ? ఇందులో ఈ 5 ట్రిబ్యూటరీస్ ఫ్లో అవుతున్నాయన్నాం, జీలాం, చినాబ్, బియాస్, రవి, సట్లైజ్. మరి ఇండియా పాకిస్తాన్ రెండు చోట్ల నుంచి ఫ్లో అవుతున్నప్పుడు డెఫినెట్ గా వీ కెన్ ఎక్స్పెక్ట్ కంట్రవర్సీ హియర్. ఎస్, ఆబ్వియస్లీ వీ హ్యావ్ కంట్రవర్సీస్. టు ఓవర్కమ్ దీస్ కంట్రవర్సీస్, టు సాల్వ్ దీస్ కంట్రవర్సీస్, ఇన్ 1960 September 19, in 1960 September 19, India and Pakistan agreed memorandum of understanding. India and Pakistan agreed memorandum of understanding in 1960 September 19 to make clearance of this Sindhu controversy. Mari according to the agreement, totally we have 6 tributaries including Sindhu river and దానికి ఉన్న 25 tributaries, totally 6. Out of 6, 3 are shared to India, 3 are shared to Pakistan. Sindhu, Jhelum, Chenab which are shared to Pakistan, Beas, Ravi, Satluj which are shared to India. సింధు, జీలం, చినాబ్ ఈ 3 రివర్స్ ఏమో పాకిస్తాన్ కి ఇచ్చేసాం. బియాస్, రవి, సట్లైజ్ ఈ 3 రివర్స్ ఏమో ఇండియాకి వచ్చాయి. మరి ఈ జీలం రివర్ యాక్చువల్ గా షేర్ చేసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే వీటితో పెద్దగా మనకి ఏం ఉపయోగం లేదు అని. దీంతో మనం ఏం చేసాం, జీలం మీద ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసాం. ఏ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేసాం? కిషన్ గంగా అనే ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్షన్ చేసాం మనం జీలం మీద. సో జీలం మీద కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ ఏది అంటే కిషన్ గంగా. సో యాక్చువల్లీ యాజ్ పర్ ద అగ్రిమెంట్ దిస్ ఈస్ హ్యాండ్ ఓవర్ టు Pakistan, but project constructed by India, so that Kishan Ganga become controversial between India and Pakistan. So Kishan Ganga అనే రివర్ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య కాంట్రవర్సీ అయింది. సో కిషన్ గంగా కాంట్రవర్షియల్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో మరి ఈ జీలం రివర్ నే ఇన్ పాకిస్తాన్ దే ఆర్ యూస్ టు కాలింగ్ నీలం రివర్. జీలం అనే వాళ్ళు నీలం రివర్ అంటారు, విచ్ ఈస్ కాంట్రవర్షియల్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. దెన్ నెక్స్ట్ వన్ Chenab river. So again one more project constructed on Chenab river. Chenab మీద ఆల్రెడీ కాంట్రవర్సీలో ఉన్న జీలం ఉంది. ఇది కాకుండా ఇంకో ప్రాజెక్ట్ ని మనం కన్స్ట్రక్షన్ చేసిన మనం Chenab మీద. నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ బాగ్లీహార్ అనేటువంటి ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేశాం. సో అగైన్ దిస్ ఈస్ బికమ్ కంట్రవర్షియల్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో 2 projects are controversial between India and Pakistan. One is Kishan Ganga, number 2 Baglihar. Kishan Ganga, Baglihar, these 2 are controversial between India and Pakistan. India Pakistan ki madhya enni unnai controversial projects ante there are 2 controversial projects between India and Pakistan, Kishan Ganga and Baglihar. Then left tributaries manaki సింధుకి జీలం, చినాబ్, బియాస్, రవి, సట్లైజ్ అన్నాం. మరి ఒక్కొక్క ట్రిబ్యూటరీ గురించి మనం చూద్దాం. ఏమేం ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి, ఇవన్నీ మనం చూద్దామండి. సో పోతే ఏమేం ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎలా ఫ్లో అవుతున్నాయి, ఇవన్నీ చూస్తే ఫస్ట్ వన్ జీలం.
జీలం రివర్. బర్త్ ప్లేస్ ఆఫ్ జీలం, మరి ఎక్కడ పుట్టింది జీలం అంటే హిమాచల్. జీలం రివర్ విచ్ ఈస్ బోర్న్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ వేరినాగ్. హిమాచల్ ప్రదేశ్ లోని వేరినాగ్, ఇది జమ్మూ కాశ్మీర్ కి హిమాచల్ ప్రదేశ్ కి సరౌండింగ్ ప్లేస్. ఈ రెండింటికి కామన్ గా ఉండేటువంటి ప్లేస్ ఇది వేరినాగ్ అనేటువంటి ప్లేస్. సో జమ్మూ కాశ్మీర్ నుంచి ఫ్లో అవుతుందండి, ఇలా ఫ్లో అవుతుంది జమ్మూ కాశ్మీర్ నుంచి ఈ రివర్. అందుకే జమ్మూ కాశ్మీర్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ జీలం రివర్ అని చెప్పొచ్చు. జమ్మూ కాశ్మీర్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ జీలం రివర్. జమ్మూ కాశ్మీర్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ జీలం రివర్. జీలం రివర్ ఏ జమ్మూ కాశ్మీర్ ఏ నది ఒడ్డున ఉంది? జీలం నది ఒడ్డున ఉంది. మరి ఈ జీలం రివర్ నే వేదాస్ లో, పురాణాస్ లో, ఇన్ ఎథిక్స్ వీ యూస్ టు కాల్ దిస్ రివర్ యాజ్, పురాణాస్ లో వితస్తా ఆర్ హైడాస్పస్ అంటారు. వితస్తా ఆర్ హైడాస్పస్ అంటారు. వితస్తా ఆర్ హైడాస్పస్ అంటారు ఈ రివర్ ని, జీలం రివర్ ని. బర్త్ ప్లేస్ ఆఫ్ జీలం రివర్ హిమాచల్ ప్రదేశ్. ఇన్ హిమాచల్ ప్రదేశ్ వేరినాగ్ అనే ప్లేస్ లో పుట్టింది. సో ఇక్కడ ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ రీజియన్. జమ్మూ కాశ్మీర్ నుంచి ఫ్లో అవుతుంది ఈ రివర్. సో మరి దీన్నే మనం వితస్తా అండ్ హైడాస్పస్ అంటున్నాం ఈ జీలం రివర్ ని. అలాగే చీనాబ్ రివర్. మరి చీనాబ్ రివర్ బర్త్ ప్లేస్ ఆఫ్ చీనాబ్ రివర్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ లోని బారాలాచాలా అనే ప్లేస్ లో పుట్టిందండి. హిమాచల్ ప్రదేశ్ లోని బారాలాచాలా అనే ప్లేస్ లో పుట్టింది మనకి ఈ రివర్. ఆల్రెడీ వి నో అబౌట్ బారాలాచాలా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది పాస్ లొకేటెడ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఇండియాకి చైనాకి ఉన్నటువంటి పాసెస్ గురించి మాట్లాడినప్పుడు వి సెడ్ డిఫరెంట్ పాసెస్. అందులో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న పాస్ ఏంటి అంటే బారాలాచాలా అనే పాస్. అదే జమ్మూ కాశ్మీర్ లో ఉన్న పాస్ ఏంటంటే జోజిలా అనేటువంటి పాస్. జోజిలా అనేటువంటి ప్లాస్ ఎక్కడుంది? ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఉంది. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో షిప్కిలా బారాలాచాలా పాస్ ఇస్ దర్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. అలాగే ఉత్తరాఖండ్ లో నిదిలా, దగ్లా, లిపులేకి అనే పాసెస్ ఉన్నాయి ఉత్తరాఖండ్ లో. సిక్కిం లో నాథులా పాస్ అనే పాస్ ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లో డూంగ్ అనేటువంటి పాస్ ఉంది. సో ఇవి చైనాకి మరియు ఇండియాకి మధ్య ఉన్నటువంటి పాసెస్. పాస్ ఇస్ నథింగ్ బట్ ఎంట్రన్స్, కనుమ అనమాట. మరి ఇండియాకి ఈ కంట్రీస్ కి మధ్య ఉన్నటువంటి కనుమల్ని కనుక మనం చూస్తే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి పాస్ ఏంటి అంటే జోజిలా అనేటువంటి పాస్ ఉంది జమ్మూ కాశ్మీర్ లో. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి పాసెస్ షిప్కిలా, బారాలాచాలా. ఉత్తరాఖండ్ లో నిదిలా, దగ్లా, లిపులేకి అనేటువంటి పాసెస్ ఉన్నాయి. అలాగే సిక్కిం లో నాథులా పాస్ ఈజ్ ఎ ట్రేడ్ పాస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఇండియాకి చైనాకి మధ్య ఉన్నటువంటి ట్రేడ్ పాస్ ఏంటి అంటే సిక్కిం లో ఉన్నటువంటి నాథులా పాస్. అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో డూంగ్ అనేటువంటి పాస్ ఉంది. సో దీస్ ఆర్ ద పాసెస్ విచ్ వీ కెన్ సీ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఇండియాకి మరియు చైనాకి మధ్య ఉన్నటువంటి పాసెస్ ఇవేండి. మరి దిస్ రివర్ చీనాబ్ రివర్ విచ్ ఈస్ బోర్న్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ బారాలాచాలా. హిమాచల్ ప్రదేశ్ లోని బారాలాచాలా అనేటువంటి ప్లేస్ లో పుట్టింది మనకి ఈ చీనాబ్ రివర్. మరి అవుట్ ఆఫ్ ఆల్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ సింధు, దిస్ ఇస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ సింధు, చీనాబ్ రివర్. బికాస్ బియాస్ అండ్ సట్లైజ్ రివర్, దీస్ టూ ఆర్ గోయింగ్ టు మెర్జెస్ ఇన్ చీనాబ్ రివర్. మరి మొత్తం ట్రిబ్యూటరీస్ జీలం, చీనాబ్, బియాస్, రవి, సట్లైజ్ అనుకుంటే ఇందులో బియాస్ అండ్ సట్లైజ్ ఆర్ నాట్ గోయింగ్ టు మెర్జెస్ ఇన్ అరేబియన్ సీ. ఈ రెండు అరేబియన్ సీలో మెర్జ్ అవ్వట్లేదు. ఎక్కడ మెర్జ్ అవుతున్నాయి? ఈ రెండు వెళ్ళి చీనాబ్ లో మెర్జ్ అవుతున్నాయి. అందుకని లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ సింధు, చీనాబ్ రివర్. ఈ రెండు మెర్జ్ అవ్వట్లేదు కాబట్టి లార్జెస్ట్ ట్రిబ్యూటరీ అంటే చీనాబ్ అని చెప్తున్నాం. మరి హైయెస్ట్ వాటర్ సోర్స్ కలిగినటువంటి రివర్ సింధు రివర్స్ అన్నిటిలోకి చీనాబ్ రివర్ అని చెప్పొచ్చు. దిస్ ఇస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ సింధు, చీనాబ్ రివర్.
మరి ఇన్ వేదాస్ we are calling this Chenab river as Chandrabhaga. Chandrabhaga, Chandrabhaga, Asikini. Chandrabhaga, Asikini అంటున్నాం మనం ఈ రివర్ నే పురాణాస్ లో. In ethics, in Vedas, in Puranas, we are calling this Chenab river as Chandrabhaga, Asikini. Chandrabhaga, Asikini. So one of the previous examination question, which of the following tributaries of Sindhu are not going to merge in Arabian Sea? So one is Bias and Satluj. These two are not going to merge in Arabian Sea. These two are going to merge in Chenab River. So this when these two rivers are merged in this river, this has become the largest tributary of Sindhu River. Idi manaki Chenab River. Second one, Chenab River. So Chenab River, birthplace of Chenab River, Himachal Pradesh, Baralachala. Next one, Bias River. Birthplace of Bias River. Birthplace of Bias River in Himachal Pradesh, Bihas Kund. హిమాచల్ ప్రదేశ్ లోని బిహాస్ కుండ్ అనేటువంటి ప్లేస్ లో పుట్టింది. హిమాచల్ ప్రదేశ్ లోని బిహాస్ కుండ్ అనేటువంటి ప్లేస్ లో పుట్టింది. బర్త్ ప్లేస్ ఆఫ్ దిస్ వన్ బిహాస్ కుండ్. సో దిస్ ఇస్ ద లాంగెస్ట్, నాట్ లార్జెస్ట్, లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ సింధు. సింధు నది ఉపనదులన్నిటిలోకి కూడా పెద్ద పొడవైనటువంటి ఉపనది ఏది అంటే ఇదే మనకి బియాస్ అనేటువంటి ఉపనది. సో బియాస్ ఈస్ గోయింగ్ టు మెర్జెస్ ఇన్ చినాబ్ రివర్. సో కాబట్టి సో పొడవైనది అంటే బియాస్, పెద్దది అంటే చినాబ్. లాంగెస్ట్ బియాస్, లార్జెస్ట్ చినాబ్ out of all the tributaries of Sindhu. Name of the Bias river in Vedas, Vipasa Arkikia. Vipasa or Arkikia is the name of this river, Bias river. Next one, Ravi river. Birthplace of Ravi, Jammu Kashmir, Rohtang. Jammu Kashmir లోని రోహితాంగ్ అనే ప్లేస్ లో పుట్టిందండి. జమ్మూ కాశ్మీర్ లోని రోహితాంగ్ అనేటువంటి ప్లేస్ లో పుట్టింది. రోహితాంగ్ అనే ప్లేస్ లో పుట్టింది. సో ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ మూవింగ్ లైక్ దిస్, ఇలా వచ్చి పాకిస్తాన్ కి వెళ్ళిపోతుంది. అందుకని పాకిస్తాన్ లో ఫ్లో అయ్యేటువంటి రివర్స్ లో పెద్దది ఏది అంటే రవి. సో లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ సింధు ఇన్ పాకిస్తాన్, రవి రివర్. రవి రివర్ పాకిస్తాన్ నుంచి ఫ్లో అవుతుంది. సో మరి ఇక్కడ దిస్ ఈస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఇన్ పాకిస్తాన్ వి కెన్ సే. మరి లాహోర్ సిటీ విచ్ ఈస్ లొకేటెడ్ ద బ్యాంక్ ఆఫ్ రవి రివర్ ఓన్లీ. మరి నేమ్ ఆఫ్ ది రవి రివర్ ఇన్ పురాణాస్ వేదాస్, పరుషిని ఐరావతి. పరుషిని ఆర్ ఐరావతి. పరుషిని ఆర్ ఐరావతి ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ రివర్. దిస్ రివర్ Ravi river. So next one, Lost river, Satluj river. మరి birthplace of Satluj river. Satluj river birthplace Tibet. In Tibet, Rakasi lake. రాకాసి సరస్సు అనే చోట పుట్టింది. రాకాసి సరస్సు అనే చోట పుట్టింది మనకి ఈ రివర్, మన సట్లైజ్ రివర్. ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ఇండియా ఇన్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ లోని షిప్కిలా అనే పాస్ నుంచి ఎంటర్ అవుతుంది. సో సట్లైజ్ రివర్ బర్త్ ప్లేస్ రాకాసి లేక్. దిస్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ఇండియా ఇన్ హిమాచల్ ప్రదేశ్ షిప్కిలా పాస్. ఇలా వచ్చేస్తుంది, వెళ్ళి చీనాబ్లో కలిసిపోయింది. మరి ఓన్లీ ట్రిబ్యూటరీ ఆఫ్ సింధు బోర్న్ ఇన్ అవుట్ ఆఫ్ ఇండియా. సింధు నది ఉపనదులన్నిటిలోకి బయట భారతదేశం యొక్క వెలుపల జన్మించినటువంటి ఒకే ఒక్క ఉపనది ఏది అంటే దిస్ ఇస్ ద రివర్ సట్లైజ్ రివర్. సో దీస్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ సింధు. మరి నేమ్ ఆఫ్ ది సట్లైజ్ రివర్ ఇన్ వేదాస్ పురాణాస్ శతుద్రి అంటారండి దీని యొక్క ఉపనది. వెరీ 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 ఇంపార్టెంట్. పోతే ఒకసారి ట్రిబ్యూటరీస్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడదాం. సో సింధు రివర్ టోటల్ లెంత్ 2880 కిలోమీటర్స్. ఇండియాలో అయితే
706 కిలోమీటర్స్. లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అండ్ రైట్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ జీలం, చినాబ్, బియాస్, రవి, సట్లైస్. మరి జీలం, జీలం బర్త్ ప్లేస్ వేరినాగ్, స్టేట్ వచ్చి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్. స్పెషాలిటీ వచ్చి ఫ్లోయింగ్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ స్టేట్. అందుకే జమ్మూ కాశ్మీర్ లొకేట్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ జీలం రివర్ అని చెప్తున్నాం. మరి దీన్నే వితస్తా హైడాస్పస్ అంటున్నాం. వితస్తా హైడాస్పస్ అంటాం జీలం రివర్ని. చినాబ్ బర్త్ ప్లేస్ బారాలాచాలా. బర్త్ ప్లేస్ బారాలాచాలా. సో ప్లేస్ హిమాచల్ ప్రదేశ్. స్పెషాలిటీ లార్జెస్ట్ రివర్. దీన్నే మనకి ఇన్ వేదాస్ అండ్ పురాణాస్ చంద్రబాగా అసికిని. We can say this is called Chandrabhaga and Askini. Bias, Bias, birthplace Bihas Kund, place Himachal Pradesh. Speciality longest river. Then name of the river in Vedas and Puranas, Bias ne Vipasa Arkikia. Vipasa అర్కికియా అంటున్నాం. రవి బర్త్ ప్లేస్ జమ్మూ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ రోహితాంగ్. సారీ, రోహితాంగ్, రోహితాంగ్, రోహితాంగ్ జమ్మూ కాశ్మీర్ స్టేట్. లాహోర్ సిటీ లొకేట్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ రవి రివర్. అండ్ దీన్ని మనం ఇన్ వేదాస్ అండ్ పురాణాస్ పరుష్ని ఐరావతి, పరుష్ని ఐరావతి, పరుష్ని ఐరావతి అంటున్నాం. సట్లైస్, సట్లైస్ బర్త్ ప్లేస్ రాకాసి లేక్, రాకాసి సరస్సు. ఇది ప్లేస్ ఇస్ ఇన్ టిబెట్, టిబెట్ లో పుట్టింది. స్పెషాలిటీ ఓన్లీ ట్రిబ్యూటరీ బర్న్ ఇన్ అవుట్ ఆఫ్ ఇండియా. సింధు నది ఉపనదులన్నిటిలోకి భారతదేశం యొక్క వెలుపల జన్మించినటువంటి ఒకే ఒక నది సట్లైస్. అండ్ ఇంకా దీనికి ఉన్నటువంటి నేమ్స్ ఏమన్నాం, శతుద్రి. దిస్ ఈస్ వాట్ సింధు అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. వెరీ 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 ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ వన్ బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర రివర్. దెన్ వాట్ ఎగ్జాక్ట్లీ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బ్రహ్మపుత్ర? వేర్ ఎగ్జాక్ట్లీ బ్రహ్మపుత్ర రివర్ బోర్న్ ఇన్? ఎక్కడ పుట్టింది బ్రహ్మపుత్ర నది? బ్రహ్మపుత్ర బోర్న్ ఇన్ టిబెట్ మానస సరోవర్. బ్రహ్మపుత్ర బోర్న్ ఇన్ టిబెట్ మానస సరోవర్. టిబెట్లోని మానస సరోవర్ అనే ప్లేస్ లో పుట్టింది మనకి ఈ రివర్. ఫ్రమ్ హియర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ఇండియా ఇన్ అరుణాచల్ ప్రదేశ్ సాతియా. అరుణాచల్ ప్రదేశ్లోని సాతియా అనే ప్లేస్ లో ఎంటర్ అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్లోని సాతియా అనే ప్లేస్ లో ఎంటర్ అవుతుంది. ఫ్రమ్ హియర్ అసోం, మేఘాలయ. ఫ్రమ్ మేఘాలయ వెస్ట్ బెంగాల్లోని దుబిరి, దుబిరి అనే ప్లేస్ నుంచి గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు బంగ్లాదేశ్, బంగ్లాదేశ్కి ఎంటర్ అయిపోతుంది. సో ఇన్ ఇండియా ఇట్ ఫ్లోస్ బిట్వీన్ అరుణాచల్ ప్రదేశ్ సాతియా టు వెస్ట్ బెంగాల్ దుబిరి. వెస్ట్ బెంగాల్ దుబిరి. అరుణాచల్ ప్రదేశ్ సాతియా టు వెస్ట్ బెంగాల్ దుబిరి. This river is flowing. So Brahmaputra river. Then Brahmaputra has catchment area in how many countries? ఎన్ని దేశాల్లో ప్రవహిస్తుంది మనకి బ్రహ్మపుత్ర నది? వన్ ఈజ్ ఇన్ చైనా, చైనాలో ప్రవహిస్తుంది. ఇండియా అండ్ బంగ్లాదేశ్.
ఇండియా, చైనా, బంగ్లాదేశ్ లో ఫ్లో అవుతున్నటువంటి రివర్ మనకి ఈ రివర్. నేమ్ ఆఫ్ ది రివర్ బ్రహ్మపుత్ర రివర్. సో బ్రహ్మపుత్ర ఇండియా, చైనా అండ్ బంగ్లాదేశ్. ఇండియా, చైనా, బంగ్లాదేశ్. Total length of the river 2,900 kilometers. So totally it flows 2,900 kilometers. 2,900 kilometers flow అవుతుందండి ఈ రివర్. మరి in India it flows in 880 kilometers. In India 880 kilometers. Total length of the river 2,900 kilometers. In India 880 kilometers this river Brahmaputra river. So long, this is the largest Himalayan river. సో హిమనీయన్ రివర్స్ అన్నిట్లోకి పెద్ద నది ఏది అంటే మనకి బ్రహ్మపుత్ర. బికాస్ సింధు రివర్ 2,880 కిలోమీటర్స్, బ్రహ్మపుత్ర రివర్ 2,900 కిలోమీటర్స్, అలాగే గంగా రివర్ 2,525 కిలోమీటర్స్. 2,525, 2,900 to 2,880. So this is the largest river in India. As I say, largest Himalayan river. In India, Sindhu River 706 kilometers, Brahmaputra 880 kilometers, Ganga 2,525 kilometers. So that clearly we can say largest Himalayan river in India, Ganga, and largest Himalayan river, Brahmaputra. So largest Himalayan river antenemo, Brahmaputra. Largest Himalayan river in India antenemo, Ganga river. So this is what the difference between these two. So Ganga and Brahmaputra. Ganga, Brahmaputra. Largest Himalayan river, Brahmaputra. Largest Himalayan river in India, this is what, Ganga. Mari Brahmaputra, which is going to enter into Satya to Dubiri, India lo flow avutundi. Ela flow avutundi? Ila vachindi, ikkada nunchi ila flow ayyindi. So that we are calling, this is called S-shaped river. S-shaped river. Which river is known as S-shaped river? So which river is known as S-shaped river? S-shaped river, e river Brahmaputra river. Brahmaputra, which is known as S-shaped river. Brahmaputra, which is known as S-shaped river. When it is going to enter into India, it affected floods in Assam state. It affected floods in Assam state. అందుకే this is called Saro of Assam. Saro of Assam. S-shaped river, Saro of Assam. S-shaped river, Saro of Assam. So Brahmaputra, which is flowing like this. So that we are calling Brahmaputra river as S-shaped river. So S-shaped river of India, Brahmaputra. When it is going to enter into here, it affected floods in Assam state. Assam లో ఫ్లడ్స్ బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. అందుకే దీన్ని మనం ఏమంటున్నామంటే సారో ఆఫ్ అసోమ్. Saro of Assam. So one of the previous examination question, which river is known as Saro of Assam? So this is the river Brahmaputra, which is known as Saro of Assam. Saro of Assam అంట. ఇక్కడ నుంచి మెల్లగా ఇట్లా వచ్చిందండి. When it is flowing from, ఇక్కడ నుంచి ఫ్లో అవుతున్నప్పుడు మనకి ఇక్కడ when it is flowing from here, ఇక్కడ నుంచి ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఈ రీజియన్ మొత్తం కూడా రెడ్ సాయిల్స్ ఉంటాయి. ఈ రెడ్ సాయిల్స్ వల్ల ఇక్కడున్న ఈ రివర్ కి రెడ్ కలర్ వచ్చింది. అందుకే దీన్ని మనం ఏమంటున్నాం, రెడ్ రివర్ అంటాం. రెడ్ రివర్, ఎస్-షేప్డ్ రివర్, సారో ఆఫ్ అసోం, రెడ్ రివర్. ఇది రెడ్ రివర్ అంటాం. When it is enter into Bangladesh, the people of Bangladesh used to call this river as Meghna. Meghna, Jamuna. బంగ్లాదేశ్ పీపుల్ దీన్నే మేఘనా జమున అంటారు. మేఘనా జమున అంటారు. ద పీపుల్ ఆఫ్ బంగ్లాదేశ్ యూస్ టు కాల్ దిస్ రివర్ యాజ్ మేఘనా అండ్ జమున. నెక్స్ట్, దెన్ when it is enter into Bangladesh, the people of these people called as Meghna and Jamuna. The people of
అసోం ప్రజలు ఏమంటారు అంటే సైడాంగ్ పో అంటారు. సైడాంగ్ పో అంటారు. సైడాంగ్ పో అన్నా, ఎస్ షేప్డ్ రివర్ అన్నా, సారో ఆఫ్ అసోం అన్నా, రెడ్ రివర్ అన్నా, మేఘ్నా జమున అన్నా, దిస్ రివర్ బ్రహ్మపుత్ర. ది పీపుల్ ఆఫ్ చైనా, చైనా వాళ్ళు ఈ రివర్నే ఇయార్లుంగ్ జాంగ్బో జియాన్జిన్ అంటారు. ఇయార్లుంగ్ జాంగ్బో జియాన్జిన్. ఇయార్లుంగ్ జాంగ్బో జియాన్జిన్ అంటారు చైనీస్ ఈ రివర్ని. ద నేమ్ ఆఫ్ బ్రహ్మపుత్ర ఇన్ చైనా ఇయార్లుంగ్ జాంగ్బో జియాన్జిన్ రివర్. దెన్ ఇంకా దీన్నే వాళ్ళు సాంగుపో అంటారు. సాంగుపో అంటారు ఈ రివర్ని, బ్రహ్మపుత్ర రివర్ని. సో బ్రహ్మపుత్ర హ్యాస్ డిఫరెంట్ నేమ్స్. ఎస్ షేప్డ్ రివర్, సారో ఆఫ్ అసోం, మేఘ్నా జమున, రెడ్ రివర్, ఎస్ షేప్డ్ రివర్. దెన్ ఇన్ అసోం సైడాంగుపో, చైనా ఇయార్లుంగ్ జాంగ్బో జియాన్జిన్ అండ్ సాంగుపో, ఇలా పిలుస్తారు. వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్, విచ్ రివర్ ఇన్ ఇండియా ఫ్లోస్ అండ్ ద నేమ్ ఆఫ్ మేల్స్ అన్నారు. పురుషుల పేరు మీదుగా ప్రవహిస్తున్న నది ఏది? ఏ నది పురుషుల పేరు మీదుగా ప్రవహిస్తుంది? ఆప్షన్స్ ఆర్ గివెన్ లైక్ దిస్: కృష్ణ, దామోదర్, బ్రహ్మపుత్ర, ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో మాక్సిమం ఆఫ్ ది పీపుల్ దామోదర్ కానీ కృష్ణ కానీ ఆలోచించే ఛాన్స్ ఉంది, లేదా ఆల్ ఆఫ్ ది అబౌవ్కి ఛాన్స్ ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కృష్ణ కాదు, కృష్ణవేణి. దామోదర్ కాదు, దామోదరి. ఓన్లీ రివర్ విచ్ ఫ్లోస్ ఇన్ ద నేమ్ ఆఫ్ మేల్స్, బ్రహ్మపుత్ర రివర్. సో ఇది మనకి బ్రహ్మపుత్ర రివర్ అండి. సో బ్రహ్మపుత్ర హ్యాస్ డిఫరెంట్ నేమ్స్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో అడిగారు క్వశ్చన్. నేమ్ ఆఫ్ బ్రహ్మపుత్ర ఇన్ అసోం స్టేట్. నేమ్ ఆఫ్ బ్రహ్మపుత్ర ఇన్ అసోంలో సైడాంగ్ పో అంటాం. చైనాలో అయితే ఇయార్లుంగ్ జాంగ్బో జియాన్జిన్ అంటాం. ఇయార్లుంగ్ జాంగ్బో జియాన్జిన్ ఇన్ చైనా. మరి బ్రహ్మపుత్రకి ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి? తీస్తా, మానస, ధరంసిరి, ప్లగాడియా, భేల్సిరి, రాధాత్సాంగుపో, దిబాంగ్, దిబ్రూ, డిక్కు, ఇవన్నీ ట్రిబ్యూటరీస్ అండి. తీస్తా, మానస, ధరంసిరి, ప్లగాడియా, భేల్సిరి, రాధాత్సాంగుపో, దిబాంగ్, దిబ్రూ, డిక్కు, ఇది మనకి బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర లార్జెస్ట్ హిమనియన్ రివర్. మరి బర్త్ ప్లేస్ ఆఫ్ బ్రహ్మపుత్ర, టిబెట్ మానస్ సరోవర్. The people of China used to call this river as Yarlung Jangbo Jianjin. Then the people of China raised a controversy behalf of the birthday of Brahmaputra river. But actually, birthplace of Brahmaputra river, Tibet Manas Sarovar. But Chinese said birthplace of Brahmaputra, Aska. But India said even it is born in Chemayangdong. At the birthplace itself it has become controversy. అట్లాంటి రివర్ మనకి బ్రహ్మపుత్ర రివర్. రైట్, ఇది బ్రహ్మపుత్ర అండి. సో బ్రహ్మపుత్ర అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్: తీస్తా, మాన్సా, ధరంసిరి, ప్లగాడియా, బేల్సిరి, రాధాత్సాంగుపో, దిబాంగ్, దిబ్రూ, డిక్కు, ఇవన్నీ కూడా ట్రిబ్యూటరీస్. రైట్, పోతే నెక్స్ట్ రివర్ మనకి గంగా రివర్. హోలీ రివర్ అండ్ లార్జెస్ట్ హిమనియన్ రివర్, గంగా రివర్. Then where exactly Ganga river burning? Where exactly Ganga river burning? Exactly, Ganga is the combination of two rivers. One is Alaknanda,
Number 2, Bhagirathi. Alakananda and Bhagirathi. Combination of Alakananda, Bhagirathi. Combination of these two rivers. Combination of these two rivers is called Ganga river. Alakananda and Bhagirathi. Then first one, Alkananda. Birthplace of Alkananda, Uttarakhand. Uttarakhand, Alka. సో ఇక్కడ నుంచి ఇది ఇలా సౌత్ డైరెక్షన్ కి వచ్చిందండి. భగీరథి విచ్ ఈస్ బోర్న్ ఇన్ ఉత్తరాఖండ్, గంగోత్రి. ఉత్తరాఖండ్ లోని గంగోత్రి అనే ప్లేస్ లో పుట్టి ఇది వచ్చి దీంతో మెర్జ్ అయిపోతుంది. అంటే దీస్ టూ ఆర్ గోయింగ్ టు మెర్జెస్ ఇన్ ఉత్తరాఖండ్ దేవప్రయాగ. ఉత్తరాఖండ్ లోని దేవప్రయాగ అనే ప్లేస్ లో కలిసిపోతున్నాయి ఈ రెండు రివర్స్. ఏవి? అల్కానంద, భగీరథి. అల్కానంద అండ్ భగీరథి, దీస్ టూ రివర్స్ ఆర్ గోయింగ్ టు మెర్జెస్ ఇన్ ఉత్తరాఖండ్ దేవప్రయాగ. అలాగే అలకానంద మందాకిని రివర్. అలకానంద అండ్ మందాకిని, అలకానంద ప్లస్ మందాకిని. అలకానంద ప్లస్ మందాకిని ఈ రెండు రుద్రప్రయాగ అనే ప్లేస్ లో మెర్జ్ అయిపోతున్నాయి. రుద్రప్రయాగ అనే ప్లేస్ లో మెర్జ్ అయిపోతున్నాయి అలకానంద అండ్ మందాకిని. అలాగే అలకానంద అండ్ పిండార్ అనేటువంటి నది మనకి కరణ్ ప్రయాగ అనే ప్లేస్ లో మెర్జ్ అయిపోతున్నాయి. ఈ రెండు కరణ్ ప్రయాగ అనే ప్లేస్ లో మెర్జ్ అయిపోతున్నాయి. మరి ఈ గంగా రివర్ హరిద్వార్ అనే ప్లేస్ లో ప్లెయిన్ లోకి ఎంటర్ అయిపోతుంది. హరిద్వార్ అనే ప్లేస్ లోకి ఎంటర్ అయిపోతుంది ఇది ప్లెయిన్ లోకి. సో మైదానంలోకి ఎంటర్ అయ్యేటువంటి ప్లేస్, గంగా నది మైదానంలోకి ప్రవేశించే ప్రాంతం ఏది అంటే హరిద్వార్ అనేటువంటి ప్రాంతం. హరిద్వార్ అనేటువంటి ప్రాంతంలో ఇది మైదానంలోకి ఎంటర్ అయిపోతుంది. సో ఓవరాల్ గా గంగా రివర్ కాంబినేషన్ ఆఫ్ టూ రివర్స్, అలకానంద, భగీరథి. అలకానంద బర్త్ ప్లేస్ ఉత్తరాఖండ్ అల్కా, భగీరథి ఉత్తరాఖండ్ లోని గంగోత్రి. ఈ రెండు రివర్స్ వచ్చి ఉత్తరాఖండ్ లోని దేవప్రయాగ అనే ప్లేస్ లో మెర్జ్ అయిపోతున్నాయి. అలాగే అలకానందతో మందాకిని రుద్రప్రయాగ దగ్గర కలిసిపోయింది. అలకానంద ప్లస్ మందాకిని దీస్ టూ ఆర్ మెర్జ్డ్ ఇన్ రుద్రప్రయాగ. అలాగే అలకానంద అండ్ పిండారి కరణ్ ప్రయాగ దగ్గర మెర్జ్ అయిపోయాయి. సో దిస్ గంగా రివర్ విచ్ ఇస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ప్లెయిన్ ఇన్ హరిద్వార్. హరిద్వార్ అనే ప్లేస్ లోకి ప్లెయిన్ లోకి ఎంటర్ అయిపోయింది మన ఈ రివర్ గంగా రివర్. సో గంగా రివర్. సో గంగా ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ టూ రివర్స్ అన్నాం. ఏమేం రివర్స్? అల్కానంద, భగీరథి. సో ప్లెయిన్ లోకి ఎంటర్ అయినటువంటి ప్లేస్ ఏది అంటే హరిద్వార్ అనేటువంటి ప్లేస్. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్ అలహాబాద్ దేవ్ ప్రయాగ ఆర్ ప్రయాగ. ఉత్తరప్రదేశ్ అలహాబాద్ ప్రయాగ అనే ప్లేస్ లో లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఇన్ ఆల్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండియా. దేశంలో ప్రవహిస్తున్న ఉపనదులన్నిటిలోకి పెద్ద ఉపనది ఏది అంటే యమున. యమున విచ్ వాస్ బోర్న్ ఇన్ ఉత్తరాఖండ్ యమునోత్రి. ఉత్తరాఖండ్లోని యమునోత్రి అనే ప్లేస్ లో పుట్టి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ గుండా ప్రవహిస్తూ వచ్చి ఉత్తరప్రదేశ్ అలహాబాద్ దేవ్ ప్రయాగ దగ్గర గంగలో కలిసిపోయిందండి. సో ఉత్తరప్రదేశ్ అలహాబాద్ దేవ్ ప్రయాగ అనే ప్లేస్ లో వచ్చి ఇందులో కలిసిపోయింది మనకి ఈ యమునా రివర్. సరస్వతి రివర్ విచ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ హియర్ ఓన్లీ. సో దట్ ఉత్తరప్రదేశ్ అలహాబాద్ దేవ్ ప్రయాగ, ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ దగ్గర ఉన్న దేవ్ ప్రయాగ అనే ప్లేస్ లో గంగా, యమున, సరస్వతి ఈ త్రీ రివర్స్ మెర్జ్ అవుతున్నాయి. దీన్ని మనం త్రివేణి సంగమం అంటున్నాం. సో త్రివేణి సంగమం, మూడు నదుల సంగమం ఎక్కడ ఫామ్ అయిందంటే ఉత్తరప్రదేశ్ అలహాబాద్ దేవ్ ప్రయాగ అనే ప్లేస్ లో కలిసిపోయింది. ఇక్కడ నుంచి ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్, ఇక్కడ నుండి బంగ్లాదేశ్. అంటే గంగా రివర్ హ్యాస్ క్యాచ్మెంట్ ఏరియా ఇండియా, బంగ్లాదేశ్.
అంటే భారతదేశం మరియు బంగ్లాదేశ్లో ప్రవహిస్తున్నటువంటి నది ఏది అంటే గంగా నది. మరి టోటల్ లెంత్ ఆఫ్ ది రివర్ ఎంత? 2525 కిలోమీటర్స్. మొత్తం ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది గంగా నది అంటే 2525 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది. 2525 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది. మరి ఇండియాలో ఎంత ప్రవహిస్తుంది? 2510 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది. సో దట్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ హిమనియన్ రివర్ ఇన్ ఇండియా. అలాగే లార్జెస్ట్ హిమనియన్ రివర్ అంటే బ్రహ్మపుత్ర, లార్జెస్ట్ హిమనియన్ రివర్ ఇన్ ఇండియా అంటే మనకి గంగా రివర్. మరి బంగ్లాదేశ్లో ఎంత ప్రవహిస్తుంది? ఓన్లీ 15 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది. 15 కిలోమీటర్స్ కూడా వెళ్ళి ఎక్కడ కలుస్తుంది? ఇక్కడ బ్రహ్మపుత్ర అండ్ గంగా కలిసి వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో మెరిసైపోతాయి. When it is enter into Bangladesh, the people of Bangladesh used to call this river as దీన్నే పద్మా రివర్ అంటారు. ఈ రివర్ని ఏమంటున్నారు? పద్మా రివర్. గంగా రివర్నే పద్మా రివర్ అంటారు. బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్రాన్ని మేఘనా జమున అని పిలుస్తారు. సో ఇది మనకి పద్మా రివర్ అంటే. ఇకపోతే మరి గంగా రివర్ని మరి గంగా ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ 2 రివర్స్ అన్నాం, అలకనంద ప్లస్ భగీరథి. ఈ రెండు కలిస్తేనే గంగా అన్నాం. మరి ఎన్ని స్టేట్స్ లో ఫ్లో అవుతున్నాయి? వన్ ఈజ్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్. హౌ మెనీ స్టేట్స్? 4 స్టేట్స్. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్. సో ఇట్ హ్యాస్ క్యాచ్మెంట్ ఏరియా ఇన్ 4 స్టేట్స్. గంగా నది పరివాహక ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రాలు ఎన్ని అంటే 4 స్టేట్స్: ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్. మరి హైయెస్ట్ లెంత్ ఆఫ్ ది గంగా రివర్ ఇన్ ఉత్తరప్రదేశ్. అత్యంత పొడవు ప్రవహించేది, అత్యధికంగా దూరం ప్రవహించేటువంటి నది గంగా నది ఉత్తరప్రదేశ్ గుండా ఎక్కువగా ప్రవహిస్తుంది. మరి 80% ఆఫ్ క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ గంగా ఇన్ ఉత్తరప్రదేశ్ ఇస్తారు. భారతదేశంలో గంగా నది 4 రాష్ట్రాల్లో ప్రవహిస్తున్నప్పటికీ అత్యధికంగా ప్రవహించేటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. ఎంత శాతం ప్రవహిస్తుంది? 80% ప్రవహిస్తుంది ఉత్తరప్రదేశ్లో మనకి గంగా నది. మరి గంగా నదికి 2 రకాల ఉపనదులు ఉన్నాయండి. సో గంగా హ్యాస్ 2 టైప్ ఆఫ్ ట్రిబ్యూటరీస్: లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అండ్ రైట్ ట్రిబ్యూటరీస్. లెఫ్ట్ ఉపనదులు ఉన్నాయి, రైట్ ఉపనదులు ఉన్నాయి గంగా నదికి. మరి లెఫ్ట్ ఏమున్నాయి? గండాక్, కాళీ, గాగ్రా, కోసి. గండక్, కాళీ, గాగ్రా, కోసి. గండక్, కాళీ, గాగ్రా, కోసి are the tributaries of Ganga river which has catchment area in left direction. Then right tributaries: Yamuna, Betwa, Ken, Son, Damodar, Trans, Sindh. Yamuna, Betwa, Ken, Son, Damodar, Trans, Sindh are the tributaries of Ganga which are flowing towards right direction. మరి అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ట్రిబ్యూటరీస్ లార్జెస్ట్ ట్రిబ్యూటరీ అంటే మనకి యమున. లార్జెస్ట్ ట్రిబ్యూటరీ యమున విచ్ ఇస్ బోర్న్ ఇన్ ఉత్తరాఖండ్. యమునోత్రి మెర్జెస్ ఇన్ గంగా ఎట్ ఉత్తరాఖండ్, అలహాబాద్, దేవప్రయాగ. మరి ఈ దేవప్రయాగ దగ్గరే 3 నదులు కలిసిపోతున్నాయి అనుకుంటున్నాం. త్రివేణి సంగమం ఫామ్ అయింది అంటున్నాం. త్రివేణి సంగమం, కాంబినేషన్ ఆఫ్ 3 రివర్స్ అంటున్నాం. So what are the combination of 3 rivers? Ganga, Yamuna and Saraswati. మరి గంగా, యమున, సరస్వతి ఈ 3 కలిసిపోయి ఇక్కడ మనకి కుంభమేళా గాని, అర్ధ కుంభమేళా గాని, మహాకుంభమేళా గాని కండక్ట్ చేస్తున్నారు. కుంభమేళా, మహాకుంభమేళా, అర్ధ కుంభమేళా. సో కుంభమేళా ఫర్ ఎవ్రీ 12 years కుంభమేళా, అర్ధ కుంభమేళా ఫర్ ఎవ్రీ 6 years, Mahakumbhamela for every 144 years. Once in a 144 years, Mahakumbhamela. Once in a 12 years, Kumbhamela, Ardha Kumbhamela for 6 years. Idi manaki Ganga. So Ganga, holy river of India. Mari Ganga river baga pollute అయిపోయింది.
మరి ఇవాళ గంగాని క్లీన్ చేయడం కోసం కానీ గంగాని ప్యూరిఫై చేయడం కోసం కానీ మనకి గంగా క్లీనింగ్ మినిస్ట్రీని కూడా ఒకదాన్ని ఏర్పాటు చేసింది మనకి ఎన్డీఏ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గవర్నమెంట్. సో ఫస్ట్ మినిస్టర్గా ఉమాభారతి ఉన్నారు. తర్వాత ఇన్ 2015 మే నమామి గంగే అనేటువంటి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. నమామి గంగే, నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ నమామి గంగే, విచ్ వాస్ స్టార్టెడ్ ఇన్ 2015 మే. ద మేజర్ టార్గెట్ ఆఫ్ నమామి గంగే టు క్లీన్ గంగా, గంగాని క్లీన్ చేయాలి. బికాస్ ఈ గంగా రీజియన్, గంగా క్యాచ్మెంట్ ఏరియన్ రీజియన్ లో ఉన్నటువంటి విలేజెస్ అన్నిట్లో కూడా శవాలన్నింటినీ తీసుకొచ్చి గంగా రివర్లో వేస్తున్నారు. అట్లా కాకుండా గంగాని క్లీన్ చేయాలి. ఈ క్యాచ్మెంట్ ఏరియా రీజియన్ లో ఉన్నటువంటి విలేజెస్ అన్నిట్లో కూడా వాళ్ళకి శ్మశాన వాటికలన్నింటినీ కట్టించాలి. ఇవన్నీ ఈ నమామి గంగే యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ గంగాని బేస్ చేసుకొని ఈ రోజు గంగాని క్లీన్ చేయడం కోసం మనకి జర్మనీలే కానీ ఇజ్రాయిల్ లాంటి దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి నమామి గంగాని వేస్ట్ చేసుకుని. అలాగే గంగా వాటర్ సప్లైకి వేస్ట్ చేసుకొని ఇవాళ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ తో టైప్ అవడం జరిగింది. ఇవాళ ఎవరైనా గంగా వాటర్ని ఆన్లైన్ లో కావాలనుకుంటే పోస్టల్లో ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఈ గంగా వాటర్ని వేస్ట్ చేసుకుని. సో ఇలా గంగా రివర్ ని బేస్ చేసుకుని ఈ ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ చేశారు. అండ్ ఇన్ 2008 గంగా అనౌన్స్డ్ యాజ్ నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా. సో నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా, వాట్ ఇస్ ద నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా? సో గంగా విచ్ ఇస్ అనౌన్స్డ్ యాజ్ నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా ఇన్ 2008. మనకి ఈ గంగా రివర్ లోనే కనిపిస్తుంటాయి మనకి యూపీ ఆరిజిన్ లో డాల్ఫిన్స్. నేమ్ ఆఫ్ ది డాల్ఫిన్స్ సూసు అనేటువంటి డాల్ఫిన్స్. ఈ గంగాలో కనిపించేటువంటి డాల్ఫిన్స్ పేరు సూసు. సూసు అనేటువంటి డాల్ఫిన్స్ కనిపిస్తాయి. మోస్ట్ ఇంటెలిజెంట్ యానిమల్ ఆఫ్టర్ హ్యూమన్ ఏది అంటే డాల్ఫిన్. ఇలాంటి డాల్ఫిన్స్ పేరు మనకి సూసు. సూసు అనేవి ఇండియన్ ఆరిజిన్ ఉత్తరప్రదేశ్ లో గంగా నదిలో కనిపించేటువంటి డాల్ఫిన్స్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది మనకి గంగా రివర్. సో గంగా హ్యాస్ టూ టైప్ ఆఫ్ ట్రిబ్యూటరీస్, లెఫ్ట్ ట్రిబ్యూటరీస్, రైట్ ట్రిబ్యూటరీస్. లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అంటే గండక్, కాళీ, గాగ్రా, కోసి. రైట్ ట్రిబ్యూటరీస్ అంటే యమునా, బెట్వా, కేన్, సోన్, దామోదర్, ట్రాన్స్, సింధ్. లార్జెస్ట్ ట్రిబ్యూటరీ యమునా వచ్చి గంగలో మెర్జ్ అయ్యేటువంటి ప్లేస్ ఉత్తరప్రదేశ్, అలహాబాద్, దేవప్రయాగ్ అనే ప్లేస్ లో మెర్జ్ అవుతుంది. సో ఇక్కడే సరస్వతి రివర్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడే మనకి త్రివేణి సంగమం అనేది ఫామ్ అయింది. సో త్రివేణి సంగమం దగ్గరే కుంభమేళా, అర్ధ కుంభమేళా, మహాకుంభమేళాని కండక్ట్ చేస్తారు. వన్స్ ఇన్ 144 years మహాకుంభమేళాని కండక్ట్ చేస్తారు. మరి 2008 లో గంగా రివర్ ని మనకి నేషనల్ రివర్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో గంగా నదిలో కనిపించేటువంటి డాల్ఫిన్స్ మనకి సూసు అనేటువంటి డాల్ఫిన్స్ కనిపిస్తాయి. అలాగే గంగా రివర్ ని క్లీన్ చేయడం కోసం నమామి గంగే అనేటువంటి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గవర్నమెంట్. సో నరేంద్ర మోడీ ఒక మినిస్ట్రీని కూడా స్టార్ట్ చేశారు, గంగా క్లీనింగ్ మినిస్ట్రీ. సో ఉమాభారతి మినిస్టర్ గా పనిచేస్తున్నారు. ఆ మినిస్టర్ గంగా పనిచేశారు ఈ గంగా క్లీన్ మినిస్ట్రీకి. ఇవాళ వరల్డ్ బ్యాంక్ కానీ, జర్మనీ కానీ, ఇజ్రాయెల్ కానీ ఇట్లాంటి దేశాలన్నీ గంగాని క్లీన్ చేయడానికి మనకి సపోర్ట్ చేస్తా ఉన్నాయి. ఇది హోలీ రివర్, గంగా రివర్ ఇన్ ఇండియా. సో ఇకపోతే నెక్స్ట్ రివర్ పెనిన్సులార్ రివర్స్ ఇన్ ఇండియా. ద్వీపకల్ప నదులు. Rivers which are born in peninsular India, flowing from peninsular India is called peninsular rivers. ద్వీపకల్ప భారతదేశంలో పుట్టి ప్రవహించేటువంటి నదులని మన దేశంలో పుట్టాలి, మన దేశం కూడా ప్రవహించాలి. అట్లాంటి నదులన్నింటినీ మనం ఏమంటామంటే పెనిన్సులార్ రివర్స్ అంటున్నాం. సో దీస్ పెనిన్సులార్ రివర్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ రెయిన్ఫాల్. ఇవన్నీ దేని మీద బేస్ అయి ఉన్నాయి? రెయిన్ఫాల్ మీద బేస్ అయి ఉన్నాయి. అందుకే వీటిని ఏమంటున్నాం మనం? రెయిన్ఫాల్ బేస్డ్ రివర్స్ అంటున్నాం. మరి 80% ఆఫ్ ది రివర్స్ ఇన్ ఇండియా విచ్ ఆర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ వెస్టర్న్ డైరెక్షన్ టు ఈస్టర్న్ డైరెక్షన్ మెర్జెస్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. దేశంలో 80% నదులు వెస్టర్న్ డైరెక్షన్ నుంచి ఈస్టర్న్ డైరెక్షన్ కి ఫ్లో అయి వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అవుతున్నాయి. వై? దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. 80% నదులు వెస్టర్న్ డైరెక్షన్ నుంచి ఈస్టర్న్ డైరెక్షన్ కి ఫ్లో అయి వెళ్ళి మెర్జ్ అయిపోతున్నాయి బే ఆఫ్ బెంగాల్లో. కారణం ఏంటి అన్నారు. మరి ఏంటి కారణం అంటే వెస్టర్న్ డైరెక్షన్ నుంచి ఈస్టర్న్ డైరెక్షన్ కి ఫ్లో అవుతున్నాయి. ఓకే, మరి ఎందుకు ఫ్లో అవుతున్నాయి? డెక్కన్ ప్లేట్లో విచ్ ఇస్ లేడ్ అవుట్ టువర్డ్స్ ఈస్టర్న్ డైరెక్షన్. డెక్కన్ ప్లేట్యూ అనేది ఇలా ఈస్టర్న్ డైరెక్షన్ కి కొంచెం వాలి ఉంది.
అందుకని వెస్టర్న్ డైరెక్షన్ నుంచి ఈస్టర్న్ డైరెక్షన్ కి ఫ్లో అయి వెళ్ళి మెర్జ్ అయిపోతున్నాయి బే ఆఫ్ బెంగాల్. దిస్ ఇస్ ద రీజన్ 80% ఆఫ్ ది వ్యూవర్స్ విచ్ ఆర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్టర్న్ డైరెక్షన్ మెర్జెస్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. Then in peninsular India, largest peninsular river, Godavari. Godavari, which is largest peninsular river. So largest peninsular river, Godavari. Godavari become largest peninsular river. Largest peninsular river, Godavari. Godavari. What is the birthplace of Godavari? Where exactly Godavari river born in? Mari, what is the catchment area of Godavari? All of these we can see here. Godavari. So Godavari river, birthplace of Godavari, Maharashtra. Nasik, Nasika Trayambakeshwar in Bele Lake. Maharashtra, Nasik, Nasika Trayambakeshwar, Nasika Trayambakeshwar లోని భేలే అనేటువంటి సరస్సులో పుట్టింది మనకి ఈ గోదావరి. మరి గోదావరి ఇక్కడ నుంచి ఎక్కడికి వస్తుంది? తెలంగాణ, తెలంగాణలోని నిజామాబాద్ కందకుర్తి అనే ప్లేస్ లోకి వస్తుంది. When it is entered into Telangana, Nizamabad, Kandakurti, Haridra and Manjira are going to merge in Godavari river. పైన హరిద్రా అనేటువంటి రివర్, హరిద్రా అండ్ ఇక్కడ మంజీరా, హరిద్రా మంజీరా ఆర్ గోయింగ్ టు మెర్జెస్ ఇన్ గోదావరి అండ్ ఫార్మ్డ్ త్రివేణి సంగమం ఇట్ హియర్. సో ఇక్కడే ఒక త్రివేణి సంగమాన్ని ఫామ్ చేసింది మనకి ఈ గోదావరి రివర్. సో ఫ్రమ్ హియర్ ఇక్కడ నుంచి నిర్మల్ డిస్ట్రిక్ట్ బాసరా, ఇక్కడ నుంచి మంచిర్యాల్, ఇక్కడ నుండి మనకి జగిత్యాల్ నుండి కరీంనగర్ టు జయశంకర్ భూపాలపల్లి టు ములుగు టు భద్రాద్రి కొత్తగూడెం నుండి ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్ ఎట్ పోలవరం అనే ప్లేస్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్. వెస్ట్ గోదావరి అండ్ ఈస్ట్ గోదావరి. East Godavari. So it has catchment area in Andhra Pradesh in two states, West Godavari and East Godavari. So far from 18 kilometers of Rajahmundry. It is separated as 7 layers and merges in Bay of Bengal. So ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి 18 కిలోమీటర్స్ దూరంలో 7 పాయలుగా చీలిపోయి వెళ్ళి సముద్రంలో కలిసింది మనకి ఈ రివర్ గోదావరి రివర్. సో గోదావరి, బర్త్ ప్లేస్ ఆఫ్ గోదావరి, మహారాష్ట్ర, నాసికా త్రయంబకేశ్వర్ బేలే లేక్. ఇక్కడ నుంచి డైరెక్ట్లీ ఇట్ ఎంటర్ ఇంటూ తెలంగాణ. ఇన్ తెలంగాణ ఇట్ ఈస్ ఎంటర్ ఇంటూ నిజామాబాద్. సో నిజామాబాద్ లో దీంతో కలిసిపోయినటువంటి రివర్స్ ఏంటంటే హరిద్రా అండ్ మంజీరా. సో బై మెర్జింగ్ దీస్ టూ ఇక్కడ ఒక త్రివేణి సంగమాన్ని ఫామ్ చేశాయి. ఇక్కడ నుంచి నిర్మల్ డిస్టిక్ బాసరాకి ఎంటర్ అవుతుందండి. నిర్మల్ డిస్టిక్ బాసరా. ఇక్కడ నుంచి మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఈ నుంచి భద్రాద్రి కొత్తగూడెం టు ఈస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి ఫార్ ఫ్రమ్ 18 కిలోమీటర్స్ ఆఫ్ రాజమండ్రి మెర్జెస్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. మరి ఎలా విడిపోతుంది ఇది, ఎలా చీలిపోతుంది 7 పాయలుగా? గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ. ఎలా చీలిపోయింది? గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ. ఇలా 7 పాయలుగా చీలిపోయి వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది మనకి ఏ రివర్? గోదావరి రివర్. దెన్ టోటల్ లెంత్ ఆఫ్ గోదావరి రివర్, మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ప్రవహిస్తుంది గోదావరి నది? టోటల్ లెంత్ ఆఫ్ గోదావరి రివర్ 1465 కిలోమీటర్స్ ప్రవహిస్తుందండి. 1465 కిలోమీటర్లు ప్రవహిస్తుంది మనకి గోదావరి. మరి గోదావరి రివర్ హాస్ క్యాచ్మెంట్ ఏరియా ఇన్ హౌ మెనీ స్టేట్స్? గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతం ఎన్ని రాష్ట్రాల్లో ఉంది? ఎన్ని రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది గోదావరి అంటే మనకి బేసిక్ గా ఇక్కడ కనిపిస్తున్నవి ఏంటి అంటే
ఒకటి మహారాష్ట్ర కానీ నెక్స్ట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో బేసిక్ గా చెప్పాలి అంటే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కనిపిస్తుంది మనకి ఈ రివర్ ఏది గోదావరి, కానీ ఇట్ హ్యాస్ క్యాచ్మెంట్ ఏరియా ఇన్ డిఫరెంట్ స్టేట్స్. ఎక్కడెక్కడ ఫ్లో అవుతుంది? వన్ ఇస్ ఇన్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా అండ్ కర్ణాటక. అంటే ఎన్ని స్టేట్స్ లో ఫ్లో అవుతుంది? 7 స్టేట్స్ లో ఫ్లో అవుతుంది మనకి ఈ గోదావరి రివర్. కర్ణాటక అనేది మనకి బేసిక్ గా పెద్ద మొత్తంలో లేనప్పటికీ 6 స్టేట్స్ లో కనిపిస్తుంది. మరి గోదావరి హ్యాస్ క్యాచ్మెంట్ ఏరియా ఇన్ హౌ మెనీ స్టేట్స్? 7 స్టేట్స్. ఏమేమి రాష్ట్రాలు? మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, కర్ణాటక రాష్ట్రాలు. మరి గోదావరి కాంట్రవర్షియల్ ఫర్ హౌ మెనీ స్టేట్స్? ఎన్ని రాష్ట్రాల్లో వివాదం? 6 రాష్ట్రాలు. ఎన్ని రాష్ట్రాల్లో ప్రవహిస్తుందో అన్ని రాష్ట్రాల్లో కంట్రవర్సీ మనకి గోదావరి రివరు. సో 6 రాష్ట్రాలు కంట్రవర్సీ. మరి టోటల్ ఎంత అన్నాం? 1465 కిలోమీటర్స్ ఆఫ్ లెంత్ ఉంది మనకి గోదావరి రివర్. మరి గోదావరి రివర్ తెలంగాణలో ఎంత ప్రవహిస్తుంది? ఆంధ్రప్రదేశ్ లో ఎంత ప్రవహిస్తుంది? టోటల్ లెంత్ ఆఫ్ గోదావరి ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 576 కిలోమీటర్స్ లెంత్ ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో 144 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది మనకి ఈ రివర్. సో ఆంధ్రప్రదేశ్ లో అయితే 144 కిలోమీటర్స్, తెలంగాణలో అయితే 576 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది మనకి గోదావరి రివర్. మరి గోదావరి రివర్ ఇంకొక త్రివేణి సంగమాన్ని కూడా ఫామ్ చేసిందంటే ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాళేశ్వరం దగ్గర. మరి కాళేశ్వరం దగ్గర ఫామ్ చేసినటువంటి ఇక్కడ ఏమేమి రివర్స్ మెర్జ్ అయినాయి అంటే ఇక్కడ ప్రాణహిత, పైనుంచి వచ్చినటువంటి మానేరు. ప్రాణహిత, మానేరు రెండు గోదావరిలో కలిసిపోయి జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరం దగ్గర ఒక త్రివేణి సంగమాన్ని ఫామ్ చేసినాయి. ఈ త్రివేణి సంగమం దగ్గర ఎప్పుడూ కూడా వాటర్ స్టోరేజ్ ఉంటుంది. ఈవెన్ వర్షాలు లేనటువంటి సీజన్ లో కూడా వాటర్ స్టోరేజ్ ఉంటుంది. అందుకనే ఈ వాటర్ స్టోరేజ్ ని బేస్ చేసుకుని అప్పర్ రీజియన్ లో ఉన్నటువంటి డ్యామ్స్ అన్నిటిని ఫిల్ చేయాలనే ఉద్దేశంతో వరల్డ్స్ లార్జెస్ట్ డ్యామ్ కాళేశ్వరం డ్యామ్ ని తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడే కన్స్ట్రక్షన్ చేసింది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాళేశ్వరం దగ్గర. సో ఇది మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్. అండ్ ఇక్కడ నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ కి ఎంటర్ అయిపోయిన తర్వాత 2 డిస్ట్రిక్ట్స్ లో 144 కిలోమీటర్స్ లో ప్రవహిస్తుంది గోదావరి. ఇక్కడ వెస్ట్ గోదావరి అండ్ ఈస్ట్ గోదావరి. ఇకపోతే మరి గోదావరి నదిని మనం ఏమంటున్నామంటే వృద్ధ గంగా అంటున్నాం. ఎందుకంటే ఏజ్ గనక కంపేర్ చేస్తే గంగా నది కంటే కూడా ఓల్డెస్ట్ రివర్ ఏది అంటే గోదావరి రివర్. అందుకే దీన్ని ఏమంటున్నాం? వృద్ధ గంగా అంటాం. అలాగే ఇండియన్ రెయిన్ రివర్ అంటున్నాం. వృద్ధ గంగా, ఇండియన్ రెయిన్ రివర్, సౌత్ ఇండియన్ గంగా, వృద్ధ గంగా, సౌత్ ఇండియన్ గంగా, ఇండియన్ రెయిన్ రివర్ అంటాం మనం గోదావరి రివర్ ని. సో ఇది గోదావరి. టోటల్ లెంత్ ఆఫ్ గోదావరి మొత్తం 1465 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో 144 కిలోమీటర్స్, తెలంగాణలో అయితే 576 కిలోమీటర్స్. సో ఇట్ హ్యాస్ క్యాచ్మెంట్ ఏరియా ఇన్ 7 స్టేట్స్. మరి కాంట్రవర్షియల్ ఫర్ 6 స్టేట్స్. ఇన్ 1969 Bachawat committee appointed on Godavari controversies పైన 1969 లో అపాయింట్ చేసినటువంటి కమిటీ ఏది అంటే బచావత్ అనేటువంటి కమిటీని అపాయింట్ చేశారు. ఇది మనకి ఓవరాల్ గా. ఇక మరి గోదావరిని కనుక మనం చూస్తే గోదావరి రివర్ ని బేస్ చేసుకొని ఓవరాల్ గా తెలంగాణలో ఉన్నటువంటి ఏ డిస్ట్రిక్ట్స్ లో ఫ్లో అవుతుంది? తెలంగాణలో అయితే నిజామాబాద్, అలాగే నిర్మల్, మంచిర్యాల్, అలాగే ఇక్కడ జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, అలాగే ములుగు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, అలాగే ఏపీలో అయితే వెస్ట్ గోదావరి అండ్ ఈస్ట్ గోదావరిలో ప్రవహిస్తుంది. మరి
ఎలా సపరేట్ అయిపోతుంది? గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ అనేటువంటి 7 పాయలుగా చీలిపోయి వెళ్ళి బే ఆఫ్ బెంగాల్ లో మెర్జ్ అయిపోతుంది మనకి గోదావరి. మరి గోదావరి రివర్ కి ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి? ఉపనదులు ఏమున్నాయి గోదావరి నదికి? సో గోదావరికి ఏమేం ట్రిబ్యూటరీస్ ఉన్నాయి? ఏమేం ట్రిబ్యూటరీస్ ఉన్నాయి గోదావరికి? సో దీనికి కూడా లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయండి, అట్ ద సేమ్ టైం రైట్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. సో గోదావరికి ఉన్నటువంటి లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అండ్ రైట్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. రైట్ ట్రిబ్యూటరీస్ ఏమున్నాయంటే మంజీరా, మానేరు, పెదవాగు, కిన్నెరసాని. మంజీరా, మానేరు, పెదవాగు, కిన్నెరసాని ఆర్ ద రైట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి. మంజీరా, మానేరు, పెదవాగు, కిన్నెరసాని రైట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి. ఇంతకుముందే అనుకున్నాం మనం, గోదావరికి 2 త్రివేణి సంగమాస్ ఫామ్ అయినాయి. ఒకటి నిజామాబాద్ లో ఫామ్ అయింది, ఇంకోటి కాళేశ్వరం దగ్గర ఫామ్ అయింది. నిజామాబాద్ దగ్గర ఫామ్ అయినటువంటి ఈ ఈ త్రివేణి సంగమంలో మెర్జ్ అయ్యేటువంటి రివర్స్ ఒకటి మంజీరా, పైన హరిద్ర. ఈ 2 మెర్జ్ అయ్యే త్రివేణి సంగమాన్ని ఫామ్ చేసింది. అలాగే కాళేశ్వరం దగ్గర ఫామ్ అయినటువంటి ఈ త్రివేణి సంగమంలో ప్రాణహిత, పైనుంచి వచ్చినటువంటి మానేరు నది, ఈ 2 కలిసి త్రివేణి సంగమాన్ని ఫామ్ చేసింది ఇక్కడ. సో మరి లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ మనకి ఏమేమి ఉన్నాయి అంటే మంజీరా, మానేరు, మంజీరా, మానేరు అండ్ మానేరు, పెదవాగు అండ్ కిన్నెరసాని. దీస్ ఆర్ ద రైట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి రివర్. ఇది ఓవరాల్ గా మనకి గోదావరికి ఉన్నటువంటి రైట్ ట్రిబ్యూటరీస్. పోతే లెఫ్ట్ ట్రిబ్యూటరీస్. లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఏమున్నాయంటే ఇంద్రావతి, శబరి, సీలేరు, మానేరు, కడెం. ఈ రివర్స్ అన్ని కూడా లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి రివర్. సో లెఫ్ట్ ట్రిబ్యూటరీస్, రైట్ ట్రిబ్యూటరీస్. లెఫ్ట్ ట్రిబ్యూటరీస్, రైట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి. వెరీ 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 ఇంపార్టెంట్. సో గోదావరి లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్, లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్, లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ ఇన్ ఇండియా. మరి ఈ రివర్ టోటల్లీ 1465 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కనుక కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో 144 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది, తెలంగాణలో 576 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది. సో ఇది కంట్రవర్షియల్ ఫర్ 6 స్టేట్స్. ఈ కంట్రవర్సీ పైన 1969 లో బచావత్ అనేటువంటి కమిటీని అపాయింట్ చేశారు. బచావత్ కమిటీ అపాయింటెడ్ ఇన్ 1969 బై శ్రీమతి ఇందిరా గాంధీ బిహాఫ్ ఆఫ్ దిస్ గోదావరి అండ్ కృష్ణా కంట్రవర్సీ. సో ఇదే 1969లో 1969 లో గోదావరి కంట్రవర్సీ పైన బచావత్ కమిటీ అపాయింట్ చేశారు. ఇదే ఇయర్ 1969 లో కృష్ణా కంట్రవర్సీ పైన కూడా బచావత్ కమిటీని అపాయింట్ చేశారు. 1969 జూలై 19 14 బ్యాంక్స్ ఫర్ నేషనలైజ్డ్ బై శ్రీమతి ఇందిరా గాంధీ. 14 బ్యాంకుల్ని జాతీయం చేశారు ఇందిరాగాంధీ బై హజారీ కమిటీ రికమెండేషన్స్. అలాగే 1969 జూలై 21 3 people went to moon. Neil Armstrong, Edwin Aldrin, Alvin Conin, these 3 people who are went to moon in 1969. ఇదే ఇయర్ 1969లో లీడ్ బ్యాంక్ స్కీమ్ స్టార్టెడ్ బై నారీమన్ కమిటీ రికమెండేషన్స్. నారీమన్ కమిటీ రికమెండేషన్స్ తో లీడ్ బ్యాంక్ స్కీమ్ స్టార్ట్ అయింది. ఇది డిస్ట్రిక్ట్ ని బేస్ చేసుకొని పనిచేస్తుంది. డిస్ట్రిక్ట్ లో అగ్రికల్చర్ లోన్స్ ని ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్ ఇది అంటే మనకి లీడ్ బ్యాంక్ స్కీమ్ 1969 లో స్టార్ట్ అయింది. ఇదే 1969 లో మనకి ఇస్రో కూడా స్టార్ట్ అయింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో స్టార్ట్ అయింది ఇదే ఇయర్ 1969. ఇదే ఇయర్ 1969 లో మనకి దాదా సాహెబ్ పాల్కే అవార్డు స్టార్ట్ అయింది. హైయెస్ట్ ప్రైజ్ ఇన్ సినిమాటోగ్రఫీ దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ విచ్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1969. ఇదే ఇయర్ 1969 లో నోబెల్ ఎకానమీ ప్రైజ్ కూడా స్టార్ట్ అయింది. సో నోబెల్ ఎకానమీ ప్రైజ్ ని స్పాన్సర్ చేస్తున్నటువంటి బ్యాంక్ రిక్స్ బ్యాంక్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు స్వీడన్. స్వీడన్ కి చెందినటువంటి రిక్స్ బ్యాంక్ ఈ అవార్డ్ ని స్పాన్సర్ చేస్తుంది. నోబెల్ ఎకానమీ విచ్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1969. ఎక్కడ 1969 వచ్చినా ఇవన్నీ గుర్తుండాలి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది ఓవరాల్ గా మనకి గోదావరి రివర్. సో గోదావరి, సో బర్త్ ప్లేస్ ఆఫ్ గోదావరి, బర్త్ ప్లేస్ ఆఫ్ గోదావరి, బర్త్ ప్లేస్ ఆఫ్ గోదావరి మనకి మహారాష్ట్ర, నాసిక్, నాసికా త్రయంబకేశ్వర్, నాసికా త్రయంబకేశ్వర్, నాసికా త్రయంబకేశ్వర్ లోని భేలే అనేటువంటి లేక్ లో. సో ఇది గోదావరి. నెక్స్ట్ వన్ కృష్ణ. కృష్ణా రివర్ బర్త్ ప్లేస్ ఆఫ్ కృష్ణ. కృష్ణ విచ్ వాస్ బోర్న్ ఇన్ మహారాష్ట్ర, మహాబలేశ్వర్. మహారాష్ట్రలోని
మహాబలేశ్వర్ అనే ప్లేస్ లో పుట్టింది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ అనే చోట పుట్టి ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ కర్ణాటక. ఫ్రమ్ కర్ణాటక it is going to enter into Telangana. In Telangana, Mahbub Nagar district, Thangadi. మహబూబ్ నగర్ లోని తంగడి అనేటువంటి ప్లేస్ లోకి ఎంటర్ అవుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ మహబూబ్ నగర్ లోని తంగడి అనేటువంటి ప్లేస్ లోకి ఎంటర్ అవుతుంది కృష్ణా రివర్. ఇక్కడ నుంచి కర్నూల్, ఫ్రమ్ కర్నూల్ ఇక్కడ నుంచి నల్గొండ టు గుంటూరు నుంచి కృష్ణ హంసల దీవి అనే ప్లేస్ లో దిస్ ఈస్ గోయింగ్ టు మెర్జెస్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. దిస్ ఈస్ కృష్ణా రివర్. సో దట్ కృష్ణా రివర్ బర్త్ ప్లేస్ ఆఫ్ కృష్ణా రివర్ మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ నుంచి ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ కర్ణాటక టు తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ ఎట్ హంసల దీవి. దిస్ ఈస్ గోయింగ్ టు మెర్జెస్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. అంటే ఏ స్టేట్స్ లో ఇట్ హ్యాస్ క్యాచ్మెంట్ ఏరియా? మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో ఇట్ హ్యాస్ క్యాచ్మెంట్ ఏరియా ఇన్ 4 states. Total length of the river 1440 kilometers. 1440 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇన్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ 720 kilometers. Exactly half it has catchment area in Telangana and Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 720 kilometers ఎగ్జాక్ట్లీ ఇది ప్రవహిస్తుంది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో. మరి when Bachawat committee appointed in 1969 on Krishna controversy, ఎప్పుడైతే కృష్ణా కాంట్రవర్సీ మీద బచావత్ కమిటీ అపాయింట్ చేశారో, అకార్డింగ్ టు ద బచావత్ కమిటీ రికమెండేషన్స్ 811 TMCs of water allocated for Andhra Pradesh state from Krishna river. 811 TMCల నీళ్ళని ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి కేటాయించారు కృష్ణా రివర్ ని బేస్ చేసుకొని బచావత్ ట్రిబ్యునల్. సో ఈ బచావత్ ట్రిబ్యునల్ which is given its review till 2000 సంవత్సరం వరకు పనిచేసింది. 1969 వరకు పనిచేసింది బచావత్ ఇచ్చినటువంటి ట్రిబ్యునల్. అలాగే 2004 లో సెకండ్ రివ్యూ ట్రిబ్యునల్ అపాయింట్ చేశారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ని అపాయింట్ చేశారు. Then after bifurcation of AP and Telangana 2014, again Brijesh Kumar Tribunal appointed. So now Brijesh Kumar Tribunal which is giving recommendations on Krishna river. So total allocation of water for Andhra Pradesh and Telangana from Krishna river అంటే 811 TMCs of water ని allocate చేశారు. 811 TMCs of water ని Andhra Pradesh and Telangana according to this committee Bachawat committee recommendations 79% catchment area తెలంగాణకు ఉంది. అలాగే 21% ఆఫ్ క్యాచ్మెంట్ ఏరియా ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా గానీ గోదావరి క్యాచ్మెంట్ ఏరియా గానీ హైయెస్ట్ ఉన్నటువంటి స్టేట్ ఏరియా అంటే తెలంగాణ స్టేట్ అని చెప్పొచ్చు. మరి దీన్ని బేస్ చేసుకొని ఓవరాల్ గా లెంత్ ఆఫ్ ది రివర్ అంటే 1440 kilometers, 720 kilometers ఎగ్జాక్ట్లీ హాఫ్ ఈ రెండు స్టేట్స్ లో ప్రవహిస్తుంది. నౌ కర్ణాటక తెలంగాణకు మధ్య ఆల్మట్టి కాంట్రవర్సీ ఇస్ దేర్. మరి ఈ కృష్ణాకు ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ట్రిబ్యూటరీస్ ఆఫ్ కృష్ణ అగైన్ వీ హ్యావ్ 2 type of tributaries, left tributaries and right tributaries. Left tributaries of Krishna డిండి, మూసి, మున్నేరు, పెదవాగు, భీమా ఇవన్నీ కూడా left tributaries of Krishna river. And right tributaries of Krishna మలప్రభ, ఘటప్రభ, తుంగభద్ర, వెన్న, కోయినా ఇవన్నీ కూడా right tributaries of Krishna river. Out of all these tributaries, largest tributary of Krishna river Tungabhadra. కర్ణాటకలో పుట్టి సో కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు డిస్టిక్ సంగమేశ్వర్ అనే ప్లేస్ లో మెర్జెస్ ఇన్ కృష్ణా రివర్. సో ఇది మనకి
Krishna river, very important. So Krishna has catchment area 79% of catchment area, 21% of catchment area, 21% of catchment area for Andhra Pradesh, then 79% of catchment area for Telangana. So now which committee giving recommendations on Krishna river? Brijesh Kumar Tribunal giving recommendations on Krishna Tribunal. సో ఆల్మట్టి ఎత్తు పెంచినప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి రికమెండేషన్స్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి కృష్ణా రివర్, కృష్ణా అండ్ గోదావరి. సో సెకండ్ లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ కృష్ణా రివర్, లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ గోదావరి, లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ గోదావరి రివర్, సెకండ్ లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ కృష్ణా రివర్. సో దీస్ టూ ఆర్ మేజర్ అండ్ ఇంపార్టెంట్ రివర్స్ ఇన్ పెనిన్సులర్ రివర్స్. సో ఇవి మరి దీన్ని బేస్ చేసుకునే ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ ఏమడిగారు? Which committee appointed on Krishna River in 1969? Bachawat Committee. According to Bachawat, how many TMCs of water allocated for Andhra Pradesh and Telangana? 811 TMCs of water allocated for Telangana and Andhra Pradesh by Bachawat Committee. So now which committee giving recommendations on Krishna Tribunal? So Brijesh Kumar Tribunal which is giving recommendations for this one. And what are the right tributaries? Largest tributary and right tributaries Tungabhadra, Malaprabha, Ghataprabha, Venna, Koyna are the right tributaries of Krishna river. So ivi overall ga Krishna and Godavari, Krishna ki Godavari ni basis kone unnatvanti rivers ande. Ikapothe Kaveri river. So birthplace of Kaveri, birthplace of Kaveri. Kaveri which is born in Karnataka state, కర్ణాటక రాష్ట్రంలోని బ్రహ్మగిరి హిల్స్ లో పుట్టిందండి. సో బర్త్ ప్లేస్ ఆఫ్ కావేరి కర్ణాటక స్టేట్ బ్రహ్మగిరి హిల్స్ తలై కావేరి అనే లేక్ లో పుట్టింది ఇన్ కూర్గు డిస్ట్రిక్ట్. సో బ్రహ్మగిరి హిల్స్, తలై కావేరి లేక్, కూర్గు డిస్ట్రిక్ట్. టోటల్ లెంత్ ఆఫ్ కావేరి రివర్ 805 kilometers of length Kaveri has. 805 kilometers of length Kaveri has. Then Kaveri, which is going to merge in Bay of Bengal, Srirangam, Tamil Nadu. శ్రీరంగం అనేటువంటి ప్లేస్ తమిళనాడులో రెండు పాయలుగా చీలి వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది మనకి ఈ రివర్. సో ఇది మన ఈ కావేరీ రివర్. సో కావేరీ రివర్ విచ్ హ్యాస్ క్యాచ్మెంట్ ఏరియా ఇన్ 3 states. 3 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది మనకి కావేరీ. ఏమేమి రాష్ట్రాలు? కర్ణాటక స్టేట్ number one Karnataka state and Kerala state and Tamil Nadu. So total length of this river 805 kilometers. Then total catchment area in 3 states, which is controversial between Kaveri, which is controversial between Tamil Nadu and Karnataka. Tamil Nadu and Karnataka. Then controversy of Kaveri which was started in 1881. ఇప్పటిది కాదు అప్పటిది కాదు ఈ పంచాయతీ 1881 లో స్టార్ట్ అయింది కాంట్రవర్సీ విచ్ ఇస్ కంట్రవర్షియల్ బిట్వీన్ కర్ణాటక అండ్ తమిళనాడు. సో అప్పటి నుంచి కంట్రవర్సీగానే ఉంది. అగైన్ ఇన్ 2016 హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక అనౌన్స్డ్ టు ప్రొవైడ్ డ్రింకింగ్ వాటర్ ఫర్ బెంగళూరు సిటీ. అగైన్ ఇట్ ఈస్ బికమ్ కంట్రవర్సీ. ఇందులో కావేరీలో ఉన్నటువంటి కొన్ని టీఎంసీస్ ఆఫ్ వాటర్ ని కర్ణాటక బెంగళూరు యొక్క నదీ జలాలకి అనౌన్స్ చేయండి అని చెప్పింది. దీంతో మళ్ళీ కంట్రవర్సీగా మారింది మనకి కావేరీ రివర్ అనేది. కావేరీ రివర్ కంట్రవర్సీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1881 లో స్టార్ట్ అయింది కావేరీ యొక్క కంట్రవర్సీ. మరి టోటల్ లెంత్ ఎంత? 805 kilometers. ఎక్కడ మెర్జ్ అయిపోతుంది? శ్రీరంగం అనే ప్లేస్ తమిళనాడులో, బే ఆఫ్ బెంగాల్ లో మెర్జ్ అయిపోతుంది మనకి కావేరీ రివర్. మరి కావేరీ రివర్ ని మనం సౌత్ ఇండియన్ గంగా ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాచ్మెంట్ ఏరియా అంటారు. సౌత్ ఇండియన్ గంగా ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాచ్మెంట్ ఏరియా అంటే పరివాహక ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని సౌత్ ఇండియన్ గంగా అంటున్నాం మనం కావేరీ రివర్ ని. ఇండియాలో ఫ్లో అవుతున్నటువంటి మాక్సిమం రివర్స్ లో హైయెస్ట్ వాటర్ ని యూటిలైజ్ చేసుకుంటున్నటువంటి రివర్ ఏది అంటే కావేరీ రివర్. మాక్సిమం వాటర్ ని ఈ 3 states యూజ్ చేసుకుంటున్నాయి. అందుకనే ఇండియాలోనే హైయెస్ట్ యూటిలైజ్డ్ సోర్స్ వాటర్ ఉన్నటువంటి రివర్ ఏది అంటే కావేరీ. అందుకే దీన్ని మనం సౌత్ ఇండియన్ గంగా ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాచ్మెంట్ ఏరియా. ఏ రివర్ అంటే కావేరీ రివర్. మరి కావేరీ రివర్ హస్ హైయెస్ట్ క్యాచ్మెంట్ ఏరియా ఫర్ తమిళనాడు స్టేట్. సో హైయెస్ట్ వాటర్ ని యూటిలైజ్ చేసుకుంటున్నటువంటి స్టేట్ ఏది అంటే దీన్ని బేస్ చేసుకొని తమిళనాడు స్టేట్ అని చెప్పొచ్చు మనం దీన్ని బేస్ చేసుకొని. ఇకపోతే
దీనికి ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి? వాట్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ కావేరీ రివర్? కావేరీ రివర్కి ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ అమ్మా భవాని, అమ్మా భవాని, లోకపావని, లోకపావని, అమరావతి, అమరావతి, అక్కవతి, అక్కవతి, శ్రింష, శ్రింష, లక్ష్మణ తీర్థ, లక్ష్మణ తీర్థ. So these are the tributaries of this river, Godavari, Kaveri river. So Amaravati, Akkavati, Lakshmana Tirtha and ఇవి మన కావేరికి ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్. లెంత్ ఆఫ్ ది రివర్ 805 కిలోమీటర్స్. క్యాచ్మెంట్ ఏరియా ఇన్ 3 స్టేట్స్. ఏమేమి రాష్ట్రాలు? కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఎక్కువ లెంత్ తమిళనాడు, ఎక్కువ వాటర్ యూటిలైజేషన్ తమిళనాడు. కంట్రవర్షియల్ ఫర్ తమిళనాడు అండ్ కర్ణాటక. ఎందుకు కంట్రవర్సీ? కర్ణాటకలో పుట్టింది కానీ ఎక్కువ వాటర్ తమిళనాడు వాడుకుంటుంది. ఈ మధ్య బెంగళూరుకి డ్రింకింగ్ వాటర్ అడిగారు, అందుకని మళ్ళీ కాంట్రవర్సీ అయిపోయింది. సో దిస్ ఇస్ వాట్ కంట్రవర్షియల్ బిట్వీన్ తమిళనాడు అండ్ కర్ణాటక స్టేట్స్. ఇకపోతే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది కాంట్రవర్సీ? 1881 నుంచి స్టార్ట్ అయింది కాంట్రవర్సీ. ఇది కావేరి. పోతే నెక్స్ట్ వన్ మహానది. మహానది బర్త్ ప్లేస్ ఆఫ్ మహానది ఛత్తీస్గఢ్. ఇన్ ఛత్తీస్గఢ్ శివాహ. ఛత్తీస్గఢ్ లోని శివాహ అనే ప్లేస్ లో పుట్టిందండి మనకి ఈ రివర్, మహానది రివర్. ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ఒడిషా. ఒడిషా నుంచి వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అవుతుంది. మరి టోటలీ 858 కిలోమీటర్స్ ఫ్లో అవుతుంది మనకి మహానది ఇన్ 2 స్టేట్స్, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిషా. సో హైయెస్ట్ క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ మహానది ఇన్ ఒడిషా స్టేట్. మరి ఏమేమి ఉన్నాయి మహానదికి ట్రిబ్యూటరీస్? ఇబ్, మండ్, కోయల్, కోయల్, సాంక్, బ్రాహ్మణి. ఇబ్, మండ్, కోయల్, సాంక్, బ్రాహ్మణి. సో దీస్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ మహానది. మహానది, మహానది బర్త్ ప్లేస్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ లోని శివాహ అనే డిస్ట్రిక్ట్ లో పుట్టింది. ఎన్ని స్టేట్స్ లో ఫ్లో అవుతుందంటే 2 స్టేట్స్, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిషా. హైయెస్ట్ క్యాచ్మెంట్ ఏరియా ఇన్ ఒడిషా, టోటలీ 858 కిలోమీటర్స్ ఇన్ 2 స్టేట్స్. ఇబ్, మండ్, కోయల్, సాంక్, బ్రహ్మణి ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ దిస్ రివర్, బ్రహ్మణి రివర్. సో దిస్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ట్రిబ్యూటరీస్, బ్రాహ్మణి is the largest tributary of మహానది. సో బ్రాహ్మణి is the largest tributary of మహానది. ఇవి మనకి మేజర్ గా కనిపించేటువంటి పెనిన్సులా రివర్స్. కాంట్రవర్సీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్. ఏ రివర్ కి అయితే కాంట్రవర్సీస్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ ని ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. మేజర్ గా వాటిని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కావేరీ కాంట్రవర్సీ గురించి అడిగారు. కావేరీ కాంట్రవర్షియల్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్? వన్ ఈస్ కర్ణాటక అండ్ తమిళనాడు స్టేట్. దెన్ కృష్ణా కాంట్రవర్షియల్ ఫర్ తెలంగాణ అండ్ కర్ణాటక స్టేట్. Then Godavari controversial for 6 states. So a part of that, Babli project is controversial between 2 states, Telangana and Maharashtra state. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రవర్షియల్ ఇంటర్నేషనల్ కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్స్ అనుకున్నాం. కిషన్ గంగా విచ్ ఈస్ కాంట్రవర్షియల్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. అలాగే బాగ్లిహార్ కాంట్రవర్షియల్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. అలాగే తీస్తా వాటర్ కాంట్రవర్సీ బిట్వీన్ India and Bangladesh. So like this, such kind of controversies which are majorly concentrating in examinations. So we must concentrate on these controversies. Very, very, very important. Then which river is known as South Indian Ganga on the base of catchment area? Catchment area ni base cheskoni South Indian Ganga ni ఏ river ni పిలుస్తారు? Kaveri river. So highest water utilization in India for which river అని అడిగారు? So that is for Kaveri river. So వృద్ధ గంగా, గోదావరి అండ్ సౌత్ ఇండియన్ గంగా, గోదావరి అండ్ ఇండియాలో ఉన్నటువంటి రివర్స్ అన్నిట్లోకి పెద్ద రివర్ ఏది అంటే గంగా రివర్. అలాగే ఇండియాలో ఫ్లో అవుతున్నటువంటి సౌత్ ఇండియన్ పెనిన్సులా రివర్స్ లో పెద్ద రివర్ ఏదంటే గోదావరి. సో లార్జెస్ట్ హిమనియన్ రివర్ బ్రహ్మపుత్ర 2900 కిలోమీటర్స్.
Largest river in India. Largest river in India. Ganga River. Ganga River. 2525 kilometers. The largest peninsular river. Largest peninsular river. Godavari. 1465 kilometers. So ivi very important. Godavari. Ivi major rivers in India.